జబర్దస్త్లో ఛాన్స్ రావడం, మీరు వెళ్ళడం, స్టేజ్ పర్ఫామ్ చేయడం. అప్పుడు మా డాడీని కూడా ఎలా ఛాన్స్ వచ్చిందంటే, చాలా మంది ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారమ్మా గేట్ల దగ్గర వాళ్ళ దగ్గర. నేను చాలా మందిని చూశాను. నా షెడ్యూల్ వచ్చే 3 days ముందే ఆయన చనిపోయారు. వరకు నాకు అదే బాధ. స్క్రీన్ మీద వచ్చేసరికి ఆయన చూసుకోలేకపోయారు. కనీసం ఎక్కడో ఏదో బాధపడుతున్నారు, ఏదో సాధించలేకపోతున్నానే. అది ఇది ఇవన్నీ నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది. తను నిన్న 4 గోడల మధ్య చెప్పకపోవచ్చండి, ఇలా 10 మంది ముందు చెప్తున్నాను. తెచ్చుకుంటే తింటాం, లేకపోతే మానేస్తాం. ఏ వీడియో బాగా వైరల్ అయింది? 10 million వెళ్ళింది. అది యాక్చువల్లీ ముందే వెళ్ళింది. అది ఏంటంటే ఖర్చు లేనిది. ఇది ఎంత కష్టం అనేది వాళ్ళకి తెలియదండి. మాతో మాట్లాడడం కూడా మానేసి. అంటే మీరు పాపులర్ అయ్యాక మాట్లాడడం మానేశారా? మీరు వీడియోలు పెట్టేలా ఉంటే మాతో మాట్లాడకండి. This show sponsored by Bingo Furnitures and Interiors, Satellite City, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. ఇవాళ మనతో ఉన్న గెస్ట్ మామూలు గెస్ట్ కాదు, సీమ టపాకాయ అంటారు చూసారా, ఆ టైప్లో ఒక్కసారి వీడియోస్లో అడుగు పెట్టి కాన్సెప్ట్ బేస్డ్ వీడియో స్టార్ట్ చేస్తే ఈవిడికి తిరుగులేరనమాట. ఈవిడికి తోడు వాళ్ళ హస్బెండ్ కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఇద్దరు కలగలిపి వీడియోస్ చేస్తుంటారు. అండ్ ఈవిడ డ్యూయల్ రోల్స్ కూడా చేసి అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఎలా అంటే వాళ్ళ వీడియోస్, ఒక్క వీడియో మనకు వస్తే సజెషన్లోకి మళ్ళీ ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూసి ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేసి మనందరికీ చూపిస్తుంటారు అనమాట. ఈ మధ్య జబర్దస్త్ స్టేజ్ మీదకి వెళ్ళి అందరినీ కడుపుబ్బా నవ్వించి వచ్చారు. ఆవిడెవరో కాదు, మన కోరుకొండ దీపు అనమాట. దీపు కోరుకొండ ఒక ఊరి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ఎంతో పాపులారిటీ సంపాదించుకొని ఇప్పుడు మన ముందున్నారు. సో ఆవిడ గురించి అండ్ వాళ్ళ హస్బెండ్ గురించి, వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, అన్నీ కూడా మనం ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దీపు గారితో మాట్లాడి అండ్ వాళ్ళ హస్బెండ్ దుర్గాప్రసాద్ గారితో కూడా మాట్లాడి బోలెడని విషయాలు తెలుసుకుందాం. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, వెంటనే మాట్లాడిద్దాం. హలో అండి, నమస్తే. హలో అండి ప్రసాద్ గారు. హాయ్ మ్యామ్. ఏమని పిలవాలి మిమ్మల్ని? కంప్లీట్ నేమ్తో పిలవమంటారా? జస్ట్ ప్రసాద్ అని పిలిస్తే సరిపోతుంది. ఎందుకంటే జనాలకు అలవాటైన పేరనే. అవును మేడం. ఓకే, అయితే D² అని పిలుస్తాను, ఎందుకంటే దీపు అండ్ దుర్గా ప్రసాద్ గారు. అవునండి. మీరు మీ ఇంటర్వ్యూలో మా సీక్రెట్ బయటికి చెప్పేశారు. మేము ఆల్రెడీ D² అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం పండగ అయితే ఆడియన్స్ కి. సార్ అనేసరికి మేము ఇంకా ఏం స్టార్ట్ చేస్తున్నారు D² తో? రివీల్ చేశారు కాబట్టి చెప్పేయండి, పర్వాలేదు. D² గోదావరి వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి పెడదాం. సూపర్. మీకు బాగా సెట్ అవుతుందిలేండి, ఎందుకంటే నేను మీ వీడియోస్ చూస్తుంటాను, ఫాలో అవుతుంటాను కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. అంటే న్యాచురల్గా ఇప్పుడు మనం ఏదైనా అనుకుంటే వెంటనే మీ వీడియో చూడగానే అరే భలే చేశారే వీళ్ళు, ఇది మనం ఆల్రెడీ ఫేస్ చేసాం కదా, లేకపోతే ఇది జరుగుతుంది కదా అనిపిస్తూ ఉంటుంది. సో సొసైటీలో జరిగేవి తీసుకొని మీరు వీడియోస్ ప్లాన్ చేస్తూ ఉంటారు, లేకపోతే మీరు ఏదో ఒక ఫ్యూచర్ గురించి ఇలా జరగబోతుందని అడ్వాన్స్గా థింక్ చేస్తూ ఉంటాను, నాకు ఇది కావాలి ఆన్సర్. రెగ్యులర్ గా లైఫ్ లో జరిగేది ఒకటి, మన ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి ఎదురుగుంట వాళ్ళకి జరుగుతూ ఉంటాయి కదా, అవి తీసుకొని మనకి ఎలా జరిగిందో బయట వాళ్ళకి కూడా సేమ్ జరిగే ఉంటుంది వాళ్ళ లైఫ్ లో అని చెప్పేసి ఇలా ఎందుకు తీయకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేసాం అన్నమాట. సార్ ఒక క్వశ్చన్ అడగాలి. దీపు గారిని వీడియోస్లో చూస్తుంటాం, గట్టిగా చేసి డైలాగ్స్ అన్ని పెద్దగా చెప్పేసి చాలా న్యాచురల్గా చూపిస్తూ ఉంటారు కదా, ఇంట్లో కూడా అలానే ఉంటూ ఉంటారా? యాక్చువల్లీ ఏంటంటే అలా ఉండదు, చాలా సాఫ్ట్ పర్సన్. బట్ వాయిస్ ఏంటంటే చాలా రైజ్గా ఉంటుంది మ్యామ్. ఏంటంటే ఆ బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్ రావడానికి నేనే అట్లా తనని కొద్దిగా గట్టిగా చెప్పమని చెప్పేసి. సార్ ఎంకరేజ్మెంట్ అయితే మీకు బాగా సపోర్ట్ ఉంది అయితే. చాలా సపోర్ట్. ఓకే, ఎలా అయినా గోదావరిలో కొద్దిగా మా ఇంపాక్ట్ చూపించాలి కదండి. అంటే గోదావరిలో అంటే నేనే కాదు, జనరల్గా చాలా మంది విన్నది ఏంటంటే ఎటకారం ఎక్కువ అని చెప్పి. మమకారం కూడా ఎక్కువ, అది కూడా విన్నాను. బట్ ఫస్ట్ పాయింట్ ఎటకారం ఎక్కువ అని వింటూ ఉంటాము. సో దాంట్లోంచి పుట్టినవైనా ఈ వీడియోస్ అన్ని
వెటకారంతో పాటు వచ్చినవి అండి. ఆ కామిక్ వేలో ఏంటంటే సమాజానికి ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి మీరు చూసే ఉంటారు ప్రతి వీడియో చివరిన ఏంటంటే మీరు ఎలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మన సమాజానికి మనకి చాలా మంచిది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. స్క్రిప్ట్ అంతా ఎవరు? స్క్రిప్ట్ ఇద్దరు కలిపి ఆలోచించుకున్నారు. ఓకే, డైలాగ్స్ అవన్నీ కూడా ఇద్దరు మ్యూచువల్ గా ఆలోచించి చేసేది. అలా అయితేనే కదా మేడం బెస్ట్ కపుల్ అవుతాము. మా చెప్పారు నిజానికి. జబర్దస్త్లో ఛాన్స్ రావడం, మీరు వెళ్ళడం, స్టేజ్ పర్ఫామ్ చేయడం, ఇదంతా చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా అనిపించింది. అంటే మీరు ఆ స్టేజ్లో ఉండాలి అని మీ ఫ్యాన్స్ ఫాలోవర్స్ అందరూ కోరుకున్నారు. బట్ వన్స్ దీపు కోరుకున్నాని జబర్దస్త్ స్టేజ్ మీద చూడగానే ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? జబర్దస్త్ అవకాశం ఎలా వచ్చింది? ఈ వీడియోస్ చేస్తూ ఎవరన్నా పిలిచారా? మీ ట్రై చేస్తే వచ్చిందా? మా పొరుగింటి పాపాయమ్మ అనే సిరీస్ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్కి 2 days ముందే ఒక ఆయన శీఘ్రంగా జబర్దస్త్ ప్రాప్తిరస్తు అని చెప్పి మెసేజ్ కామెంట్ చేశారు. మేము నవ్వుకున్నాం దాన్ని. ఏమో వచ్చినా చెప్పలేం. ఆ మెసేజ్ కూడా మాకు ఈవినింగ్ 5 ఆ టైంకి కరెక్ట్గా చూడండి అశ్విని దేవతలు తిరుగుతారు తదాస్తు అంటారు అని చెప్పేసి మేము అనుకున్నాం. నెక్స్ట్ 2 days తర్వాత సేమ్ మేము ప్రతి కామెంట్కి కూడా మనం వీడియోస్ పెట్టామంటే ప్రతి కామెంట్ వాళ్ళు ఎలా పెడుతున్నారో మనం కూడా అలాగే రిప్లై ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈయన రిప్లై ఇస్తూ ఉంటారు ప్రతి కామెంట్కి. అలాగా దీపు నీకు ఇలాగా కామెంట్ వచ్చింది అంటే కొంత 2 days తర్వాత సేమ్ ప్లేస్లో అలా కూర్చొని ఉన్నప్పుడు మాకు ఇలా జబర్దస్త్ నుంచి మేడం నాగబాబు సార్ది రీఎంట్రీ ఉందండి, గోదావరి ఆంధ్ర తెలంగాణ టీం అని చెప్పేసి ఒకటి పెడుతున్నాం, ఆంధ్ర సైడ్ నుంచి మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు టుమారో రావాలి అని చెప్పేసి మాకు వన్ డే బిఫోర్. అయితే అది ఇప్పుడు ఫేక్స్ కూడా నడుస్తున్నాయి కదండి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏంటనేది మేము కొంచెం ఆలోచించుకొని తెలిసిన వాళ్ళని అడిగి ఆయనకి మమ్మల్ని పిలిచిన ఆయనకు ఫోన్ చేసి, అంటే ఆయన డైరెక్ట్ నేను మిమ్మల్ని మీ ఫేక్ కాదండి, నేను డైరెక్ట్ మళ్ళీ టీం నుంచి కాల్ చేస్తున్నాను, మీకు డైరెక్ట్ లొకేషన్ పెట్టేస్తాను అని చెప్పేసి లొకేషన్ పెట్టారు. వెళ్దామా వద్దా అని ఆలోచించుకున్నాం. ఈయన అన్నారు తప్పే ఉంది, హైదరాబాద్ వెళ్దాం, మళ్ళీకి వెళ్దాం, మాకు ఎలా మెసేజ్ వచ్చిన కాదంటే ఇంటికి వచ్చేయచ్చు, లేకపోతే నువ్వు హైదరాబాద్ చూడలేదు కదా హైదరాబాద్ చూద్దు, పాజిటివ్ మైండ్ తో ఉన్నారండి, నువ్వు ఎలాగా హైదరాబాద్ చూడలేదు కదా సరదాగా అవన్నీ చూసొద్దు కానీ నడువు వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అప్పుడు మా డాడీని కూడా ఎలా ఛాన్స్ వచ్చిందంటే, ఆయన డ్రైవింగ్ అండి, ఆయన కూడా నేను కొన్నాళ్ళు ప్రొడక్షన్ వ్యాన్ వాటిలో డ్రైవ్ చేసేవారట. చాలా మంది ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారమ్మా గేట్ల దగ్గర. నేను చాలా మందిని చూసాను, ఎందుకు వదులుకోవడం, ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూడండి అన్నారు. అప్పుడు యాక్చువల్లీ దట్ ఏంటంటే మా దగ్గర సింగిల్ పెన్నీ కూడా లేదండి, ఇబ్బందులు ఉన్నాము. అంటే దాని వెనకాల చాలా చరిత్ర ఉందండి. ఆ సింగిల్ పెన్నీ లేనప్పుడు వీళ్ళ నాన్నగారు నేను వెనకాల సపోర్ట్ ఇస్తాను, అమౌంట్ కావాలంటే నేను పంపిస్తాను, వచ్చిన ఛాన్స్ వదులుకోవద్దు, ఖచ్చితంగా మీరు వెళ్ళి మన ఊరు పేరు మన పేరు బయట బాగా గట్టిగా వినబడేలా చేయండి అని చెప్పేసి మమ్మల్ని హైదరాబాద్ వరకు పంపించారండి. నాన్న ఎప్పుడైనా నాన్నే మరి. అది అయ్యాక షెడ్యూల్ అయ్యింది, నేను తీసుకుని ఆయన టీవీలో చూసుకున్నారండి ఇతన్ని. ఇలా ఇంకా రోజు ఎప్పుడు వస్తుంది అని అడిగేవారు. నా షెడ్యూల్ వచ్చే 3 days ముందే ఆయన చనిపోయారు సడన్ గా, హార్ట్ అటాక్ వచ్చి. ఇప్పుడు వరకు నాకు అదే బాధ, అలా పంపించారు అంతా చేశారు, ఎప్పుడు టీవీలో వస్తుంది నీ ఎపిసోడ్ నువ్వు చేసావు కదా జబర్దస్త్లో అని ఫోన్లో అడుగుతూ ఉండేవారు. షూట్ అయిపోయిన తర్వాత మేము రాజమండ్రి వచ్చేసాం హైదరాబాద్ నుంచి. టెలికాస్ట్ అవ్వలేదు అప్పటికి, ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు. ఎప్పుడు అవుతుందమ్మా నువ్వు చేసావు కదా వీడియో, ఈ టీవీలో ఎప్పుడు వస్తుంది చెప్పు అని చెప్పేసరికి 3 days లో వస్తుంది అని అనుకున్నాము. ఆయన సడన్ గా చూపిద్దాము ఎగ్జైట్ అవుతారు అని అనుకున్నాం. ఆ 3 days లోనే సడన్ గా ఫోన్ వచ్చి మీ డాడీ ఎలా చనిపోయారు, హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పారండి.
ఇంకా దాన్ని అసలు నేను జీర్ణించుకోలేకపోయాను. అసలు ఎలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనే డబ్బులు ఇచ్చి ఆయనే పంపించి స్క్రీన్ మీద వచ్చేసరికి ఆయన చూసుకోలేకపోయారు. కనీసం నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం అండి. సరదాగా చేసేదాన్ని. ఏంటంటే ఎదుటి మనిషిని ఎవరైనా సరదాగా ఎట్టకారంగా మాట్లాడతారు కదా, మన గోదావరి సైడ్ వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. వాళ్ళు వెళ్ళాక చూడు ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో, చూడు ఎలా మాట్లాడుతుందో అని చెప్పేసి ఇమిటేట్ చేస్తారు. వెళ్ళిన మనిషిని, ఆ మనిషి అలా వెళ్ళాక మనిషిని వెనకాల ఇమిటేట్ చేస్తారు. అలా సరదాగా చిన్నప్పటి నుంచి చేసేదాన్ని అండి. మా నాన్నమ్మని చూసా, అమ్మమ్మని చూసా, చూసి అలాగే ఇమిటేట్ చేసేదాన్ని. మా డాడీ అప్పుడే అనేవారు, నీకు మంచి ఇలా స్కిల్ ఉంది, చేస్తావు అని చెప్పేసి అని. కానీ నేను వెళ్తానని ఆయన ఇలాగ ఇంత త్వరగా ఛాన్స్ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా చెప్పేసరికి నేను చూసాను ఆ సిచ్యువేషన్. చాలా బాధలు పడతారు, అది దొరకదు అంత త్వరగా. జబర్దస్త్ అనేది మంచి ప్లాట్ఫామ్, దొరకదు. ఇంత మోటివేట్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేసి పంపించారు. 20,000 అకౌంట్లో వేసి మరీ పంపించారండి. వెళ్ళండి, చేతిలో డబ్బులు లేవని అసలు ఫీల్ అవ్వకు, నేను ఇస్తానండి. ఆయన అలా అయ్యేసరికి ఇంకా మేబీ అంతవరకు వెళ్ళడమే చాలా హ్యాపీ థింగ్. దట్టు ఏంటంటే మాది ఉంటుంది, అఫ్కోర్స్ ఎవరు నాన్న ప్లేస్ని రీప్లేస్ చేయలేరు. ఫ్యామిలీలో ఏ ఒక్కరూ లేకపోయినా మనం అది రీప్లేస్ చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట అది. ఇట్స్ ఓకే, ఆయన పైన ఉన్నారు, మీకు ఆయన దీవెనలు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి, ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, ఆయన బ్లెస్సింగ్స్ మీతోనే ఉంటాయి. సో ఆయన అంత సపోర్ట్ చేసి పంపించినందుకు అది మీరు నిలబెట్టుకొని ఇంకా ముందుకెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకేమైనా చెప్పేవారా, ఇంకా ఏమైనా చెయ్యాలి అని చెప్పేసి? తనకి చివరిగా ఏంటంటే మూవీస్కి వెళ్ళాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని ఆశ ఉండిపోయిందండి ఆయన. అది కూడా నేను చూస్తానన్నారు కానీ చూడకుండా ఆయన అలా. సరే, ఎక్కడున్నా సరే ఆయన చూస్తారులేండి. మీకు మామూలుగా స్పెషల్గా దీపు గారిలో మీకు ఏది బాగా నచ్చుతుంది? ఆవిడ ఇండస్ట్రీలోకి వస్తాను అన్నప్పుడు, లేదంటే ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దాము, ఇలా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, లేకపోతే ఇలాంటి వీడియోస్ చేయాలని ఫస్ట్ మీకే చెప్పుంటారు కదా, చెప్పినప్పుడు మీ థాట్ ఏంటి? మీరు ఎలా సపోర్ట్ చేశారు? వద్దనుకున్నారా? స్టార్ట్ చేశాక ఏమైనా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? ఏంటంటే బేసిక్గా నాకు ఆడవారి ఆలోచనలన్నా చాలా విలువిస్తానండి. ఎందుకంటే ఒక కుటుంబాన్ని వాళ్ళు ముందుకు రన్ చేసే వే చాలా బాగుంటుందండి. ఒక మగవాడిగా మనం మనీ తెచ్చేసి ఇచ్చేయడం, అది ఏదో తెచ్చి ఇస్తాం అనుకుంటాం. దాన్ని పర్టికులర్గా పర్ఫెక్ట్గా వాడేది ఎవరైనా ఉన్నారంటే గృహిణి అండి. తను ఏం చేయగలిగినా కానీ పర్ఫెక్ట్గానే చేస్తుంది. సో ఏంటంటే తను ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఇలాగా ఒక 3 సంవత్సరాల క్రితం ఒక ఛానల్ స్టార్ట్ చేస్తానంటే స్టార్ట్ చేయమా అన్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత తను ఒక సాంగ్స్కి అవి చేసేది, డబ్ స్మాష్ కింద చేసేది. అవి పెద్దగా వచ్చి ఫాలోవర్స్ 15K వచ్చారు. కానీ సమాజానికి మనం ఏం చెప్పాలి, ఏదన్నా కొత్తగా మనం చేయాలి, ఎలాగ మనం ఎదగాలంటే మనం ఏం చేసుకోవాలని కొత్త ఆలోచనలు వేసుకుంటూ మధ్యలో ఒక 1 ఇయర్ పాటు ఆపేసాం ఛానల్. ఆపేసిన తర్వాత మళ్ళీ కొత్తగా మేము ఇలా పొరుగింటి పాపయ్య అన్న అమ్మాయి అది కూడా కాదు, మామూలుగా ముందు కొన్ని కామెడీ వీడియోస్, రీల్స్ అవి చేసేటోళ్ళమి. ఆ వీడియోస్ చేస్తూ అలాగ ముందుకు వెళ్తూ ఉండగా నేను సడన్గా ఫారెన్ వెళ్దామని చెప్పేసి జర్మనీ ఆఫర్ ఒకటి వచ్చిందండి. ఆ జర్మనీ ఆఫర్ ఒకటి వస్తే నేను జర్మనీ వెళ్ళానండి. అక్కడ కొద్దిగా అమౌంట్ ఖర్చు అయింది, వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు జాబ్ అంతా ఓకే, అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూ వచ్చిందండి. అది అక్కడ ఉండే వాతావరణం వలన లేదంటే వాటర్ వలన తెలియదు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 14 లీటర్స్ బెడ్ ఉంటుంది. బట్ ఏంటంటే నాకు 8కి డ్రాప్ అయిపోయిందండి. 8కి డ్రాప్ ముక్కులోంచి ప్లస్ అలా బ్లడ్ అయితే పోయేది. మొత్తం అంతా ఏంటంటే ఇంకా ఏం చేయలేక 1 మంత్ అట్లనే వెయిట్ చేశాను. బట్ చివరికి ఏమన్నా చనిపోతానేమో అంత భయం వేసింది. తిన పాపం ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి వచ్చి అక్కడ మనం వస్తే అక్కడ ఇంటికి వచ్చేసాయని చెప్పేసి అంటే ఇంకెలా అలాగా ఇక్కడే ఉంటాను రానని చెప్పేసి అన్న. మా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేసి, మా ఫ్రెండ్స్ అయితే లిటరల్గా చెప్పాలంటే వాళ్ళందరూ చందాలు వేసుకుని నాకు టికెట్ వేసి ఇండియా తీసుకొచ్చారని. నేను ఫ్లైట్ ఎక్కింది కూడా ఎలా అంటే ఇద్దరిని ఇలాగా పట్టుకుని నన్ను ఫ్లైట్ ఎక్కించాను. అంత వీక్ స్టేజ్లో ఇండియా వచ్చాను. అలా ఇండియా వచ్చిన తర్వాత ఒక పొరుగింటి పాప ఏమన్నా సిరీస్ స్టార్ట్ చేసామండి ఇద్దరం. ఆ సిరీస్కి పునాది అంత వీక్ స్టేజ్లో వస్తున్నప్పుడు మీకు ఏం భయం అనిపించలేదా, ఇలా వెళ్తున్నాను నేను అని? అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు అక్కడుండి సంపాదించుకుని మంచిగా పొజిషన్ జీవితంలో ఎదిగి అప్పుడు వద్దాం అనుకున్నానండి. బట్ ఏంటంటే తను ఒక
తన పొజిషన్ బాగోలేదండి ఇంకా. నువ్వు రాకపోతే నేను చనిపోతాను అన్నట్టుగా మాట్లాడితే ఇంకా అక్కడి నుంచి ఏదో విధంగా వచ్చేయాలని ఇండియా తినకో ఓన్లీ పర్టికులర్ చెప్పాలంటే ఏదో అంటారు చూసారా, కల్లో గంజు తాగో లేకపోతే ఏదైనా పనికి వెళ్ళైనా సరే ఇద్దరు ఒక దగ్గరే ఉండి చేసుకోవాలి అంటారు. ఆ టైంలో తనకు అలా అనిపించిండొచ్చు. అలా ఇండియా వచ్చేసిన తర్వాత బట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యమే మహాబలం అని అప్పట్లోనే చెప్పేవారు. హెల్త్ తర్వాతే మీరు ఏదైనా చేసుకో. హెల్త్ బాగుంటే మనం ఎన్ని సంవత్సరాలైనా మనం చేసుకోవచ్చు వర్క్ కానీ ఏదైనా సరే. మరి హెల్త్ పక్కన పెట్టద్దు కదా. సో మీరు వచ్చేసిన తర్వాత సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు మరి? అదే వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇంకొక జాబ్ అంటూ లేదండి ఇక్కడ. యాక్చువల్లీ మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఏం చేసామంటే అండి, ఫస్ట్ పొరగింటి పాపయ్య అనే సిరీస్, అలా పొరగింటి పాపయ్య అన్న పేరు కూడా లేదండి. ఫస్ట్ ఏదో మామూలుగా రాసుకున్న చిన్న స్క్రిప్ట్ రాసుకుని దానికి పొరగింటి పాపయ్య అని పెడదామని చెప్పేసి పెట్టాము అన్నమాట. ఆ టైటిల్ పెట్టి అక్కడి నుంచి ఇంకా దాని మీద వీడియో చేస్తూ వస్తాం. తాగుబోతు మీద, సిగరెట్ కాల్చడం మీద, ఇలా క్రికెట్ బ్యాటింగ్ మీద, ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుని ఆ కాన్సెప్ట్ ని అలాగా ఒక కొడుకు సిగరెట్ కాలిస్తే తల్లి ఎలా తిడుతుంది, అక్క ఎలా తిడుతుంది, వీడియోస్ అన్ని చూసాను. మందు తాగితే భార్య ఎలా వీడియో బాగా వైరల్ అయింది. డ్వాక్రా ఒకటి చేస్తామండి. డ్వాక్రా వీడియో చాలా, అది నాకు కూడా రిఫరెన్స్ లో వచ్చింది. డ్వాక్రా చాలా వెళ్ళింది. మందు తాగిన వీడియో అది కూడా చాలా ఇదే బాగా వెళ్ళింది. అది పొరుగింటి పాపయ్యమ్మ బాగా వైరల్ అయింది. ఒక వీడియో ఉందండి, 10 million వెళ్ళింది. అది యాక్చువల్లీ ముందే వెళ్ళింది. అది ఏంటంటే దీపావళికి వీడియో సరదాగా చేసి నైట్ 9కి చేసి పడుకుంటూ పోయేవాడి. ముందు దీపావళి ముందు రోజు నైట్ 9కి షూట్ చేసేసి పెట్టేసి పడుకుంటూ పోయేవాడి. నెక్స్ట్ డే మేము వేరే ఊరు వెళ్ళామండి, ఏదో ప్లానింగ్ మీద వేరే ఊరు వెళ్ళి తర్వాత నెక్స్ట్ డే చూసామండి. చూసేప్పటికి దగ్గర 5 million ఉంది. అయ్యి ఎంత ఖర్చు లేని దీపావళి అని చెప్పేసి అది టీచర్స్ వాళ్ళు బాగా షేర్ చేసుకున్నారు మేడం. అది బాగా రీచ్ వెళ్ళి 10 million వెళ్ళిందండి. అది శాలరీస్ పడకుండా పండగ వస్తే ఇంట్లో వాళ్ళు ఎలాగా అని చెప్పేసి వాళ్ళు చాలా మంది షేర్ చేసుకున్నారు. ఇలా చేసుకుంటే బాగుంటది కదా, శాలరీస్ ఎలాగా రాలేదు, ఈ క్రాకర్స్ అవి కొనుక్కోవడానికి డబ్బులు. వన్స్ మన వీడియో షేర్ చేయడం స్టార్ట్ చేస్తే మిలియన్స్ క్రాస్ చేస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఆ షేర్ చేయగలిగే అలాంటి కంటెంట్ని మనం క్రియేట్ చేయగలగాలి. సో ఆ టాలెంట్ మీలో ఉంది. నేను బాగా చూసాను కదా వీడియోస్ అవన్నీ కూడా. సో జనరల్గా ఇప్పుడు పొరుగింటి పాపయ్యమ్మ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎంతకాలం పట్టింది మీకు రీచ్ రావడానికి కానీ పాపులర్ అవ్వడానికి కానీ? జస్ట్ 10 వీడియోస్ పెట్టామంటే 10 వీడియోస్కే జబర్దస్త్ కాల్ వచ్చింది. అసలు చూసారా, ఎవరికైనా 10 వీడియోస్లో ఇంత త్వరగా పాపులారిటీ వచ్చి పిలుస్తారా? నేనైతే చూసిన ప్రకారం అయితే నేను ఎక్కడా చూడలేదు. మేబీ 1 డేలో ఎవరైనా ఓవర్ నైట్ స్టార్ట్స్ అయిపోయి ఉంటారు. కొంతమంది ఉన్నారు, ప్రియా వారియర్, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయి వెంటనే హీరోయిన్స్ అలా అయిపోయారు. సో మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేసే జర్నీ వితిన్ 10 వీడియోస్తో మళ్ళీ వెంటనే జబర్దస్త్కి వెళ్ళారంటే అది మామూలు విషయం కాదు. సో మీ నాన్నగారు బలమైన కోరిక తీరింది అది నిజానికి. సో మనసు తీరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు కదా, ఏమనిపిస్తూ ఉంటుంది అవి తలుచుకున్నప్పుడు, ఆ వీడియోస్ చూసుకున్నప్పుడు, ఇప్పుడు జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అభిమానించే విధానం కానీ, ఫాలోవర్స్ పెట్టే కామెంట్స్ కానీ అవన్నీ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది ఇద్దరికి? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. ఎందుకంటే ఎవరికైనా ఫంక్షన్కి వెళ్తే తన్ని ఫొటోస్ తీసుకొని సెల్ఫీస్ అడుగుతూ ఉంటారు. అట్లా అడిగినప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. గుర్తుపడుతుంటారా? అంటే మనమేమో వీడియోస్లో ఒకలా ఉంటాం, మామూలుగా జనరల్గా వెళ్తూ ఉంటే ఒకలా ఉంటాం. అలా గుర్తుపడుతూ ఉంటారా? గుర్తుపడుతున్నా. యాక్చువల్లీ ఏంటంటే మేడం, మొన్న ఫంక్షన్కి వెళ్ళాం మేడం. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు వచ్చి తనతో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఒక పెద్ద ఆయన వచ్చి అక్కడ ఇలా తను ఎవరండి ఫొటోస్ దిగుతున్నారని చెప్పేసి అంటే, దీపు కోరుకొండ అని చెప్పేసి అంటే, ఆయన మా వీడియో చూసాడండి. యాక్చువల్లీ ఏంటి అందులో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఒక చిన్న ఆవిడ ఉంటుంది, మీరు పెద్ద ఆవిడ చిన్న ఆవిడ డబల్ చేసింది. ఆ డ్యూయల్ రోల్ చేసింది తినేయండి అంటే, అమ్మా నేను గుర్తుపట్టలేదమ్మా నిన్ను అని చెప్పేసి అన్నారు.
అంటే పాపం వాళ్ళకి ఎడిటింగ్స్ అవన్నీ స్కిల్స్ నాలెడ్జ్ ఉంటుంది కదా. తెలియదు కదండి. సో మీరే ఇద్దరు అనుకుని ఉంటారు. ఇంకొక ఆవిడ ఎవరు పెద్ద ఆవిడ ఉంటది కదా, ఆవిడ ఎవరు అని అడిగితే అది నేనే అండి ఇది నేనే అండి. కానీ కష్టం కదా డ్యూయల్ రోల్ చేసేటప్పుడు, ఆ స్క్రిప్టింగ్ కి కానీ వీడియో షూట్ కి కానీ అదంతా టైం టేకన్ కదా. అవునండి, యాక్చువల్లీ ఏంటంటే బయట వాళ్ళకి అంత అనిపించట్లేదండి. జస్ట్ మేకప్ వేసుకుని జస్ట్ చిన్న వీడియో చేసుకుంటారు, ఇది ఏముందలే ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నారు. దాని వెనకాల పడే కష్టం ఎవరికి తెలియదు కదా. అవును, దాన్ని వీడియో షూట్ చేయాలి, ఫ్రేమింగ్ చేసుకోవాలి, ఎన్నో టేక్స్ అవుతా ఉంటాయి, మళ్ళీ ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది, అప్లోడింగ్ ఉంటుంది, అది రీచ్ అవ్వకపోయినా మళ్ళీ మనం బాధపడతాం. ఇది ఎంత కష్టం అనేది వాళ్ళకి తెలియదండి. కానీ చుట్టాలందరూ మాట్లాడేస్తుంటే మన చుట్టాలకి ఏమనిపిస్తుంది అంటేనంటండి, మా చుట్టాలకి వాళ్ళకి సిగ్గేసేస్తుంది. అందరూ మీ గురించి అడుగుతుంటే మాకు సిగ్గేసేస్తుంది. మా రిలేటివ్స్ లోనే మా ఊళ్ళే సొంత ఊళ్ళే మాట్లాడడం కూడా మానేశారు మేడం. మాతో మాట్లాడడం కూడా మానేశారు. అంటే మీరు పాపులర్ అయ్యాక మాట్లాడడం మానేశారు. అందరూ మా నెంబర్స్ లేక వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి, మాకు ఇలాగా వాళ్ళ వీడియోస్ బాగుంటున్నాయి, బాగా చేస్తున్నారు, మేము మాట్లాడతాం, మాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, అసలు ఎలా పెడుతున్నారు ఏంటి కనుక్కుంటామని వాళ్ళని ఫోన్ చేసి అడుగుతున్నా సరే వాళ్ళకి సిగ్గేసేస్తుంది అంటండి చెప్పడానికి. మాకు సిగ్గేసేస్తుంది బయటకు వెళ్తుంటే, మాకు మీరు వీడియోలు అవి పెట్టకండి, తీయకండి, మీరు వీడియోలు పెట్టేలా ఉంటే మాతో మాట్లాడకండి, మాట్లాడడం మానేశారు. మా సొంత వాళ్ళే మాట్లాడడం మానేశారు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మాకు ఇంట్రెస్ట్ అండి, మాకు ఇంట్రెస్ట్ అయిన పని మేము ఎందుకు మానేసుకుంటాం. మెయిన్ మీ ఇద్దరికి నచ్చితే సరిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళు కాబట్టి ఒకరికొకరు మీ సపోర్ట్ ఉంటే సరిపోతుంది కదా. మొన్న టీమ్ లో చేసినప్పుడు నా బాబు కూడా తన్ని అప్రిషియేట్ చేశారండి, బాగా చేసావమ్మా అని చెప్పేసి, ఇంకా కీప్ ఇట్ అప్ అని చెప్పేసి, ఇంకా బాగా చేయాలి, సౌండ్ బాగా వినిపించాలని చెప్పేసి అలాంటివన్నీ మైండ్ లో పెట్టేసుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్తో కొన్ని వర్డ్స్ మనకు చెప్తా ఉంటారు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అవి మనం మైండ్లో పెట్టుకుంటే ఏంటంటే, ఆ రోజు మనం కనిపించాం, ఇలా చేసాం కదా, సో మళ్ళీ మనం కనిపించే ఆయనకు మనం గుర్తుండిపోవాలి అనే విధంగా మీరు వీడియోస్ కానీ అలాంటి కంటెంట్ కానీ క్రియేట్ చేస్తూ ఉండాలి. నాకు ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, స్టార్టింగ్ ఎందుకులే అని చెప్పి అడగలేదు. కోరుకొండ అంటే ఊరి పేరా, ఇంటి పేరా, లేకపోతే ఒక ఏరియా పేరా, లేకపోతే కొండ పేరా, ఏంటి నాకు చెప్పండి. చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ అయితే కామెంట్స్ లో అందరూ అడిగే క్వశ్చన్, కామెంట్స్ లో కూడా అదే అడుగుతారు, కోరుకొండ అంటే మీ ఇంటి పేరా మీ ఊరి పేరా ఏంటి చెప్పండి. చెప్పండి. ఊరి పేరండి కోరుకొండ. ఓకే, ఊరి పేరుని మీ ఇంటి పేరుగా మార్చేసుకున్నారైతే. దీపు కోరుకొండ, నాకు అదే డౌట్ వస్తూ ఉండింది. మేము డిస్కస్ చేసినప్పుడు కూడా ఇంటి పేరా ఏంటి అని చెప్పి, ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను రీసెంట్గా, పాండవులకి పైన ఒకరోజు పాండవులు ఉంటారు, పంచ పాండవులు, అన్ని టెంపుల్స్ ఉంటూ ఉంటాయి, పంచ పాండవులకి ఇక్కడ ఒక గుడి ఉంటుంది కోరుకొండలో. సో ఇక్కడికి వచ్చి మేము వనభోజనాలు సంథింగ్ చేసుకున్నారు కదా అక్కడ. భీష్మ ఏకాదశికి 5 రోజులు తీర్థం చేస్తారండి. కోరుకొండ కాపవరం లో ఉందండి పాండవుల కొండ. అది పాండవుల కొండ ఉందని చాలా మందికి తెలియదు. ఎర్రంపాల అని ఉందంటారు, వేరే వేరే ప్లేస్ లో తెలియదు అంటారు. కానీ మా ఊళ్ళో కొండ ఉందండి. భీష్మ ఏకాదశి రోజు పాలు పొంగిస్తాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ కొండెక్కి భీముడిది బొమ్మ ఉంటదండి, ఆ బొమ్మను ఎత్తుకున్న వాళ్ళకి పిల్లలు పుడతారని, భీముడు లాంటి మంచి బుజ్జి బాబు పుడతారని అలాంటివి ఉండేవి మా చిన్నప్పుడు ఉండేవండి. ఈ మధ్య కొంచెం ఈ ఫోన్లు టీవీలు ఇవన్నీ వచ్చాక జనాలు వెళ్ళడం అవన్నీ మానేసి ఓన్లీ తీర్థాలప్పుడే వెళ్ళి పాలు పొంగించుకొని వచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే అది బౌద్ధ స్తూపాలకి బాగా ఫేమస్ అయింది అన్నమాట అండి అక్కడ బౌద్ధుని యొక్క. అండ్ ఇంకోటి కూడా చూసానండి, ఊరంతా ఏదో భోజనం చేయరు ఒకరోజు సంథింగ్ మార్నింగ్ కోరుకొండ గ్రామంలో అనేది ఒకటి ఏదో వీడియో వేరే దగ్గర మీ దాంట్లో వచ్చింది. కోరుకొండకు మంచి విశిష్టత ఉన్నట్టుంది కదా. లక్ష్మీనరసింహ స్వామి ఫేమస్ అసలు స్వయంభూ కాబట్టి. రీసెంట్ గానే మా లక్ష్మీనరసింహ స్వామి కొండ మీద జరిగిన మిరాకిల్ అవుతుందండి. ఒక ఇద్దరు అబ్బాయిలు రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారటండి. వచ్చి కొండ ఎక్కారట పైకి. ఎక్కితే కొండ డోర్లు అయ్యి వేసేసి ఉన్నాయంటండి, టెంపుల్ డోర్లు అయ్యన్నీ. అయితే ఎవరో లేరా అని చెప్పేసి ఇలా కన్నంలోంచి తొంగి చూసారటండి, ఎవరన్నా ఉన్నారా లేదా లోపల నుంచి సౌండ్స్ వినబడినాయి. డోర్ లాక్ వేసారా? డోర్ లాక్ వేసేసాం. రే ఈ టైంని ఈ సమయంలో గుడి మూసేస్తారు కదా, సాయంత్రం రండి అని చెప్పేసి మాటలు వినిపించినాయి అంటండి లోపల నుంచి. వాళ్ళు గబగబా భయపడి కిందకి పరిగెట్టుకొని వచ్చేసి పైనుంచి మాటలు వినిపించినాయి అండి కొండపై నుంచి.
ఎవరైనా మనిషి ఉన్నాడా ఇరుక్కుపోయాడా ఏంటో తెలీదు, డోర్లు అయ్యి వేసేసి ఉన్నాయి, మాటలు వినిపించినాయండి అంటే కిందకి వెళ్తే 11కి ఆరాధన పెట్టేస్తారండి దేవుడికి. పైన ఆరాధన పెట్టేసాక ఇంక డోర్స్ క్లోజ్ చేసేస్తారు. ఇంకెవరన్నా ఎక్కినా కోతులు అవన్నీ ఉంటాయి అని చెప్పేసి ఎవరన్నా ఎక్కినా కొంచెంసేపు కూర్చొని వచ్చేస్తారు, కానీ పైన డోర్స్ అయితే ఓపెన్ చేయరండి. అయితే కిందకెళ్ళి చెప్పగానే వీళ్ళందరూ కంగారు పడి, టెంపుల్ పంతులు వాళ్ళు ఉంటారు కదండి, కంగారు పడి ఏంటి ఏదైనా మనిషి ఉండిపోతే మన్నాడు మళ్ళీ 11ంటికి ఆరాధన టైంకి వెళ్ళే వరకు అందులో ఇరుక్కుపోతాడు, తినడానికి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, ఏముండదు అని చెప్పేసి ఇప్పుడు వరకు చరిత్రలో మళ్ళీ గుడి క్లోజ్ చేశాక మళ్ళీ ఓపెన్ చేయలేదంటండి. ఏంటని చెప్పేసి పైకి వెళ్ళి గబగబా డోర్ లైన్ ఓపెన్ చేసి వస్తే ఎవ్వరూ ఒక్క మనిషి కూడా లేడంటండి లోపల. ఆ లక్ష్మీనరసింహ స్వామి స్వయంగా వచ్చి మీరు తర్వాత రండి అని చెప్పేసి వెళ్ళిపోయారండి. వచ్చి ఇలా ఇలా అని చెప్పి వాయిస్ కూడా మనిషి వాయిస్ లాగా రాలేదండి, చాలా గంభీరంగా వచ్చిందని చెప్పేసి వాళ్ళు టైంలో ఎందుకు వచ్చారు, వాళ్ళ అదృష్టం అండి అది. ఈ విషయం ఇదంతా తెలిసాక ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. స్వామి తప్పకుండా ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. చాలా ఫేమస్ అండి లక్ష్మీనరసింహ స్వామి అంటే. లాస్ట్ ఇయర్ కాకుండా ముందు సంవత్సరం అనుకుంటా కొండెక్కము. కొండెక్కినప్పుడు ఫస్ట్ డే చాలా మంది ప్రతి ఇయర్ తినే ఎలా ఎక్కుతుంది అంటే అండి కొండ మోకాల మెట్ల మీద ఎక్కుతుందండి, మోకాల మీద ఎక్కుతుందండి. ఎన్ని మెట్లు ఉంటాయండి మొత్తం? అరౌండ్ 400 అట్లా ఉంటాయి. 400 స్టెప్స్ మీరు మోకాళ్ళ మీద, లేకపోతే కొన్ని మోకాళ్ళ పర్వతం? లేదండి, మొత్తం అంతా మోకాళ్ళ. ఎలా ఎక్కుతున్నారు దీపు గారు? మొక్కుకున్నానండి. అంటే ఒకప్పుడు వేరు, మనం అందరం అంటే ఒకప్పుడు అంటే ఓ పెద్దవాళ్ళమని కాదు నేను అనేది, ఒక 10 years బ్యాక్ అయినా సరే కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో, కోవిడ్ తర్వాత నుంచి చాలా వీక్ అయిపోయారు జనాలు అందరూ, ఆల్మోస్ట్ అందరూ వీక్ అయిపోయారు. ఎక్కడమంటే సాధ్యం కాదు, ఇంట్లో స్టెప్స్ ఎక్కడానికి లిఫ్ట్ ఉంటే తప్పితే ఎక్కలేని సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. అలాంటిది ఎలా ఎక్కేసారండి మోకాళ్ళ మీద? లక్ష్మీనరసింహ స్వామి నడిపించారు. ఆయన కనీసం ఒక పొక్కు రాలేదు, ఏం అవ్వలేదండి. యాక్చువల్లీ ఏంటంటే సమ్ ప్లేస్ లో మీకు ఇప్పుడు గోల్డ్ పడిపోయిందండి, మీకు దొరుకుతుంది అంటారా మళ్ళీ ఒక గంట తర్వాత వెళ్ళి? ఒక కొన్ని వేల మంది, ఒక 20,000 మంది 10,000 మంది జనం మెట్లు ఫుల్ గా ఉన్నారండి, మొత్తం బంగారం పడిపోయిందా? నాది 10 grams నల్లపూసలు. మార్నింగ్ నేను ఆల్రెడీ మోకాళ్ళ మీద కొండ ఎక్కేసానండి, దర్శనం చేసుకున్నాం, వచ్చేసాం. ఈవినింగ్ రథం 1 గంట టైంకి స్టార్ట్ అవుతుంది. రథం పళ్ళు వేయడానికి వెళ్తాం, అరటి పళ్ళు వేయడానికి రథం మీద. అయితే ఆ టైం మేము వెళ్ళాము. మీరు ఎలాగా కొండ ఎక్కలేదు కదండి, నేను తెల్లవారుజామున ఎక్కొచ్చేసాను కదా, మీరు మా బాబు పేరు అర్షద్ అండి, ఇద్దరు కలిపి కొండ ఎక్కండి, నేను కింద కూర్చుంటాను, మార్నింగ్ ఎక్కాను కదా కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. మా బాబు అన్నాడు లేదు అమ్మ వచ్చే వరకు నేను వెళ్ళను అని పేచి పెట్టేశాడని. అయితే స్లోగా కొండ ఎక్కాం, దర్శనం చేసుకున్నాం. నేను స్లోగా దిగుతాను, కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా మీరు ఫాస్ట్గా దిగేయండి అని చెప్పేసాను. ఈయన కిందకి దిగేశారు, నేను సక్కం వరకు వచ్చేసాను. ఇంకొక 20 steps ఉంటాయేమో కిందకి వెళ్ళడానికి. ఇలా చున్నీ వేసుకున్న చున్నీ ఇలా జరుపుకుంటే 10 grams నలుపూసలు పడిపోయి, ఎక్కడ పడిపోయాయి అనేది నాకు తెలీదు, ఏమీ తెలీదు. తొక్కిసలా తోసేసుకోవడం అదే ఉంది మొత్తం. అయితే నేను కిందకి దిగే మార్గం నుంచి మళ్ళీ పైకి గబగబా ఎక్కి నా నల్లపూసలు పడిపోయినాయండి అని చెప్పేసి ఏడుస్తా. ఎక్కి ఏంటి నరసింహస్వామి నాకు ఎలా చేసావు అని చెప్పేసి మనసులో మనకి బాధగా ఉంటది కదండి. అప్పటికే 10 grams అంటే ₹1,00,000 అయిపోయింది బంగారం, ఇంకా పెరిగిపోయింది అని చెప్పేసి పైకి దిగే వాళ్ళు అందరినీ ఏమండి నల్లపూసలు పడిపోయి అని అంటే ఒక ఆవిడది రాజమండ్రి అంటండి. ఆవిడకి దొరికింది, జాకెట్లో వేసుకుంది. ఆవిడ ఏం చేసిందంటే ఇవేనా అమ్మ అని జాకెట్లోంచి తీసి ఇవేనా చూసుకో అని చెప్పి ఇచ్చిందండి నా చేతి. ఇవేనండి అని చెప్పేసి ఇలా ఇంకా నరసింహస్వామి వైపు తిరిగి ఆయన దండం పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఆవిడ చెప్పి, దేవుడు అనుగ్రహం బాగా గట్టిగా ఉందండి రేపు గారు. నిజంగా ఈ విషయం ఎవరికి చెప్పినా సరే అందరూ షాక్ అండి. చిన్న ముక్కు కూడా పడిపోతేనే దొరకదు ఈ రోజుల్లో, అలాంటిది ఒక ఆవిడ జాకెట్లో వేసుకున్నది నీకు తీసిచ్చారంటే అది మామూలు విషయం కాదు అని చెప్పేసి. అదే సిచ్యువేషన్ నేను ఈయన జర్మనీ వెళ్ళినప్పుడు ఈయనకి హెల్త్ బాగోక అలా చాలా ఇబ్బంది పడిపోయారు కదండి. నాకు నల్లపూసలు అంటే మన సెంటిమెంట్ ఏంటండి. ఓకే 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 మన ఆఫ్ కోర్స్ నల్లపూసలు అని అంటే చాలా పెద్ద ఒక గాజు జస్ట్ బై మిస్టేక్ పగిలిపోతేనే చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతాం. ఆ దేవుడు నాకు లక్ష్మీనరసింహ స్వామి ఇలా నల్లపూసలు ఇచ్చాడు, నిన్ను అలాగే వెనక్కి తీసుకొచ్చాడు అని చెప్పేసి ఏ ప్రాబ్లం లేకుండా నిన్ను వెనక్కి తీసుకొచ్చాడు ఆయన.
అంత మిరాకిల్ అండి మా ఊరు లక్ష్మీనరసింహస్వామి అంటే. అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందిలేండి, అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. సో ఎవరికైనా సరే, ఒక ఇన్ఫ్లుయెన్సర్కి కానీ సెలబ్రిటీకి కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటాము, ఒక గుడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటాము. అంటే 2 ఫేస్లు ఉంటాయి, అందులో బ్యాడ్ అండ్ గుడ్ ఉంటుంది. మీకు గుడ్ అంటే వెంటనే ఏది గుర్తొస్తుంది, బ్యాడ్ అంటే వెంటనే ఏది గుర్తొస్తుంది? మాకు గుడ్ అంటే మా బాబు మాకు పుట్టడం అండి. అది కూడా December 31 పుట్టాడు. వాడితే చాలా ఇష్టం. న్యూ ఇయర్ బాయ్, న్యూ ఇయర్ ఎంటర్ అవుతూ ఉంటే పుట్టేశాడు. మా బాబు పుట్టడమే మా లైఫ్ టర్నింగ్. వాడు వచ్చాకనే మా లైఫ్ లోకి వెలుగు వచ్చింది అంటారు చూడండి, అలా వచ్చింది. వాడంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అండి బాబుకి? ఇప్పుడు 5 వెళ్ళి 6 వచ్చాయండి. యూకేజీ వెళ్తున్నాడా? యూకేజీ. మంచిగా చక్కగా స్కూల్కి వెళ్ళే బాబు ఉన్నాడు. సో ఇలానే మీరు, ఎందుకంటే మన ప్రొఫెషన్ మనకి ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఈ రోజుల్లో కష్టం, వర్కింగ్ విమెన్కి ఎస్పెషల్లీ. దట్టు మీకంటే ఒక ప్లేస్లోనే ఉండదు, ఏ ప్లేస్లో షూట్ ఉంటే ఆ ప్లేస్కి ట్రావెల్ అవుతూ ఉండాలి. కీప్ ట్రావెలింగ్ అంటే ప్రతి ప్లేస్కి వెళ్తూనే ఉండాలి కదా. మరి బాబుతో మేనేజ్ చేయడానికి అవుతుందా? అవుతుందండి. అవుతుందా? చాలా డీసెంట్ గా ఉంటాడు, వెరీ కోఆపరేటివ్. వాళ్ళ డాడీ చెప్తే అది వింటాడు. వెరీ నైస్. క్లాస్ మెచ్యూరిటీ లెవెల్స్ హై అండి. అంత చిన్న వయసులో కూడా చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడు. ఈ రోజు మీ ఇద్దరం బయటికి వెళ్తుంటే వేరే పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఏడుస్తారు, నేను వస్తానని మారం చేస్తారు. బట్ మీరు ఎక్కడికైనా మేము వెళ్దామని చెప్పేసి ఇవాళ వస్తుంటే కూడా తన స్కూల్లో దిగేసాడు తప్పించి నేను వస్తాను కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్తుంటేనే వాడు ముద్ద వచ్చేస్తున్నారు నాకు. అంటే పిల్లలు అర్థం చేసుకో ఉంటారు కొందరు, బట్ ఇంత బాగా ఇంత ఇదిగా ఉండడం అంటే గ్రేట్ నిజంగానే. అంటే మీరు ఫస్ట్ నుంచి అలానే ఉండేవాడా? 3 years అంటే మీరు అలా మనసు తిప్పుకున్నారు అన్నమాట. అయితే నిజంగా అలానే ఉంచుకోవాలండి ఈ రోజుల్లో, ఉంచుకుంటేనే. అందరూ అంటూ ఉంటారు కదా, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటాను క్వశ్చన్. ఇప్పుడు మీకు అబ్బాయి కదా, ఇప్పుడున్న సమాజంలో చాలామంది అబ్బాయి అయితే బెస్ట్ అని అంటూ ఉంటారు కొందరు. కానీ ఇప్పుడు మనం బయట సిచ్యువేషన్ చూస్తుంటే అబ్బాయి వల్ల చిన్నపిల్లలు అమ్మాయిలు ఎంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో తెలుసు. సో మీరు ఒక అబ్బాయి మదర్గా మీరేం చెప్తారు? ఎలా పెంచాలంటారు? ఎలా చేయాలంటారు? ఇది ఒకటి నాకు కావాలి పాయింట్. ఫస్ట్ చిన్నప్పటి నుంచే తండ్రి అంటే భయం ఉండాలని, తల్లి అన్నా భయం ఉండాలి. తల్లి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు బాబోయ్ నా దగ్గరికి వచ్చాడనుకున్నా డాడీ తిట్టేస్తాడు, కుదురుగా ఉండు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అమ్మ తిట్టేస్తుంది, కుదురుగా ఉండు అని బాబుకి చిన్నప్పటి నుంచి నేర్పాలండి. అది నేర్పకుండా మనం అమ్మను కొట్టేద్దామా, డాడీని కొట్టేద్దామా అని మనం చెప్పకూడదని. రేపు మనల్ని ఈ రోజు మనల్ని కొడుతున్నాడు చిన్నప్పుడు, రేపు పొద్దున్న ఇంకొకరిని కొడతాడండి. వేరే వాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. గారాబం పెట్టొచ్చండి, ఎంతవరకు పెట్టాలో వాడికి కావాల్సింది కొనిచ్చేంత వరకే. అది కూడా మన లిమిట్స్ చెప్పాలి. వాడు ఒక 5,000 అడిగాడు అనుకోండి, మనం 5,000లో కొనలేమన్నా, మన రేంజ్ అది కాదు, నీకు 500దే కొనగలను అని చెప్పేసి వాడికి చెప్పాలండి క్లియర్. కొంచెం మౌల్ చేసుకోవాలి మనం. నిజం, పిల్లలు మనం చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మేము అంత చెప్పేంత పెద్దోళ్ళం కాదండి, కానీ మీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు చాలామంది దీని మీద అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్తో మరీ చేపిస్తున్నారు. ఎందుకనంటే బయట సిచ్యువేషన్ అంత బ్యాడ్ ఉంది. చిన్న అమ్మాయిల్ని చంపేస్తున్నారు, ముసలి వాళ్ళని చంపేస్తున్నారు. ఒక లేడీ అయితే చాలేదు, చిన్న పెద్ద తేడా లేకుండా మృగాల్లా బిహేవ్ చేస్తున్నారు బాయ్స్. సో అలాంటి వాళ్ళకి కొంతైనా, అంటే మనం చెప్తే వాళ్ళు ఏదో మారిపోతారని కాదు, కానీ ఫ్యూచర్ జనరేషన్ అలా కాకుండా ఉంటుంది కదా అనే ఒక థాట్ అనమాట. మరి ఇప్పుడు ఫ్యూచర్లో ఉండే అబ్బాయిలందరూ తెలుసుకోవాలి కదా, ఇలా ఉండకూడదు, ఇలా అవుతుంది అని చెప్పేసి. ఇన్ని జరుగుతున్నా వాళ్ళకి శిక్షలు ఏం పడుతున్నాయో తెలియదు, కానీ జరుగుతూనే ఉన్నాయి. భర్త భార్యను చెప్పడం, భార్య భర్తను చెప్పడము, రేపులు, మర్డర్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో మీరు రీసెంట్గా చూసిన ఏదైనా ఒకటి ఉండిందా, ఇలా మనసులు బాగా పీడించింది ఏదైనా ఉన్న సిచ్యువేషన్ లాంటిది? అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అది చాలా బాధగా అనిపించింది. అక్కడ ఆ పరమశివుడే డైరెక్ట్ గా ఉన్నాడు, కొలువే ఉన్నాడు అని చెప్పేసి అనుకునే జనాల మధ్యలో అదే సరౌండింగ్ లో ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళని ఇద్దరు సెలెక్ట్ చేసుకుని, అది చాలా దారుణం. అది చాలా గుండెని కదిలించేసిందండి. అది
భయపడిపోతారు కదండి ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలంటే. ప్రజలు కూడా ఏంటంటే ఒక ఎర్రి కింద అన్ని పెట్టేసుకుని అలా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదండి. అవును. ఇప్పుడు దేవుడు అనే ఆయన ఒక పౌర్ణమి రోజే ఉండరండి, ఆయన ప్రతిరోజు అక్కడ ఉంటారు. అవును. మనం ప్రతిరోజు వెళ్ళొచ్చు, ప్రతిరోజు ఆయన దర్శనం చేసుకోవచ్చు. దేవుడు అంటే ఎక్కడైనా ఎగ్జిస్టింగే కదండి, ఇక్కడైనా మన రాజమండ్రిలో ఉంటారు. ప్రత్యేకమైన రోజులు అన్నప్పుడు క్రౌడ్ అంతా అక్కడ ఉండడం వల్ల ఇంకా అది క్యాచీగా చేసుకుంటారు. అది దాన్ని అలాంటివి తగ్గించుకుని కొద్దిగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలండి అంతే. ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే బ్యాడ్. రీసెంట్ గా తునిలో పాప అసలు ఏమైంది ఇంతవరకు జాడలేదా? లేదండి ఆ పాపది. అది చూస్తూ ఉంటేనే బాధ అనిపిస్తుంది. తల్లి బాధ, తల్లిని అనేస్తున్నారండి పాపం. ఆవిడ ఎందుకంటే అంటున్నారు వాళ్ళ నాన్న, ఆ పాప నాన్నే తల్లిని అంటున్నారండి. వాళ్ళు ఏం చేస్తారు? చూస్తుంటే నాకు గుండెలా కదిలిపోతుంది. పాపం ఎందుకు చంపుకుంటుందండి? ఒకవేళ తల్లి చంపుకునేది అక్కడ ఎందుకు ఉంటుంది? అలా ఎందుకు చేస్తుంది? సీసీ కెమెరాలో ఎందుకు చూపిస్తారు? పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తారు? వాళ్ళే ఎత్తికి వదిలేసేవారు కదా. తల్లిని తండ్రిని అంటున్నారు, బ్లేమ్ చేస్తున్నారు. సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్గా ఉంది. బేసిక్గా ఏంటంటే ప్రతి మగవాడు కూడా తన తల్లి, ఒక ఆడదానిలో తన తల్లిని చూసుకుంటున్నాడు, అలాగే ప్రతి ఆడదానిలో కూడా తన తల్లిని చూసుకోవాలి, లేదంటే తన కూతురుని చూసుకోవాలి. ఆ విధంగా నడిచినప్పుడు ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉంటాయండి. బాగా చెప్పారు నిజంగానే. అలా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చూస్తే మన ఇంట్లో వాళ్ళు గుర్తు రావాలి. ఏ అమ్మాయిని చూసినా సరే చెల్లిలాగా, అమ్మలాగా, అక్కలాగా గుర్తొస్తేనే వాళ్ళు అది చేయడానికి భయపడతారు, ఆలోచిస్తారు. ఫస్ట్ ఒక ఆలోచన అనేది మొదలవ్వాలి. ఎప్పుడు మొదలవుతుందో తెలియట్లేదు కానీ ఈ డ్రగ్స్ మొత్తం ఇప్పుడు యూత్ అంతా కూడా ఈ డ్రగ్స్ వాడడం, సిగరెట్లు, మందు ఇవన్నీ బాగా అలవాటు అయిపోయి చిన్న వయసులోనండి, జస్ట్ 15 years 10 years నుంచి మొదలు పెడుతున్నారండి అన్ని. ఆ గ్యాప్లోనే వీళ్ళందరూ కూడా రోడ్ల మీద చాలా దారుణంగా ఉంటున్నారండి. ఈ బ్లేడ్ బ్యాచ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలుకు వస్తున్నాయండి? ఇదే కదా అది మెయిన్. అదే మీరు చెప్పారు చూసారా, ఫస్ట్ నుంచే పేరెంట్స్ని మనం పేరెంట్సే కంట్రోల్లో పెట్టాలి. పిల్లల్ని పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా కొంతమంది వినరు, ఎంత చెప్పినా సరే పేరెంట్స్ కొంతమంది వినరు. వాళ్ళని మనం అలాంటి వాళ్ళని ఏమీ చేయలేము. మన పెద్దవాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు కదండి, మొక్కయి వంగనిది మోనయ్య వంగుతుందా అని చెప్పారు. అది నిజం, అది వాస్తవం. జరిగినప్పుడే అలాంటప్పుడు అలా ఉన్నాడు, వీడి సిచ్యువేషన్ బాగాలేదు, ఈ రోజు మన విషయంలో ఎలా ఉన్నాడు, రేపు పొద్దున ఇంకొకరు విషయంలో కూడా అలా ఉంటాడు అనుకున్నాం. మొక్కప్పుడే దాన్ని ఉంచేయాలంతే. మనం ఏంటంటే ఆ మారుతాడులే ఎక్కడ మారుతాడు? మీరు ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అడిగారు కదా, బ్యాడ్ సిచ్యువేషన్ గురించి తను చెప్తాదండి. తన లైఫ్ లో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది, ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉంటాను. నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంత యాక్టివ్గా నవ్విస్తూ చేస్తూ ఉన్న మీరు ఇంటర్వ్యూలో నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను, ఎక్కడో ఏదో బాధపడుతున్నారు, ఏదో సాధించలేకపోతున్నానేమో అనిపిస్తుంది. అదొక థాట్ కనిపిస్తుంది. అందుకే నేను గుడ్ సిచ్యువేషన్, బ్యాడ్ సిచ్యువేషన్ అని రెండు అడిగాను. ఫస్ట్ గుడ్ ఎందుకు అడిగానంటే అది ఉంటుంది, తర్వాత ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్కి వద్దాము. చెప్పండి నాకు. యాక్చువల్గా మా మదర్ కూడా లేరండి నాకు. అవునా? అయ్యో, ఐమ్ సో సారీ. మదరు లేదు, రీసెంట్గా ఫాదర్ లేదు. మదర్ ఎప్పుడు? అది ఇప్పటికి 10 years అవుతుందండి చనిపోయారు. నా మ్యారేజ్ ముందే చనిపోయారు. మీ మ్యారేజ్కి ముందే చనిపోయారు. మా మదరు, మా ఫాదర్ మదర్ గొడవ పెట్టుకుంటే మా మదర్ గోదావరిలో పడి చనిపోయారు. సూసైడ్ చేసుకున్నారు. కోపం ఎక్కువ అండి. ఏదైనా ఎవరైనా చాలా పట్టుదల ఎక్కువ, ఎవరితోని మాట పడే మనిషి కాదు, ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకునే మనిషి కాదు. ఆవిడ ఒకరు గొడవకి వెళ్దు, ఆవిడ ఏమైనా అంటే ఊరుకో అన్ని టైప్, చాలా పద్ధతి మనిషి. అయితే గొడవ పెట్టుకొని మా మదర్ చనిపోయారు. అప్పుడు అది ఇది ఇవన్నీ నా లైఫే ఎందుకు ఇలా ఉంది. అందరూ నాకు ఒక తమ్ముడు అండి. మా తమ్ముడు ఏమో పుట్టడమే ఫిజికల్లీ హ్యాండిక్యాపర్లా పుట్టాడు. 9 years అన్నీ మంచం మీదే, వాష్, టాయిలెట్, బాత్రూమ్ ఏదైనా మంచం మీదే. ఎవరు చూసుకున్నారండి? మా అమ్మమ్మ చూసుకుంటారు. అమ్మమ్మ చూసుకున్నారు. మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం. కోరుకొండ అమ్మమ్మ వాళ్ళు. అమ్మమ్మ 9 years పెంచి వాడిని 9 years వచ్చినా కూడా అలా భుజం మీద వేసుకొని తిప్పి, ఇంకా ఇప్పుడు చెప్తున్నారు కదండి అశ్వద్దు, ఇలాంటి పిల్లలకి 26 కోట్లు అవుతున్నాయి ఇంజక్షన్కి, డిఎండి వ్యాధి. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ ఉండడం వల్ల వీడియోస్ చేసి బయటకు వస్తున్నాయండి. అప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సరు లేరు, ఏమి కనీసం ఫోన్లు కూడా ఉండేవి కాదు ఎవరి దగ్గర. అలాంటి సిచ్యువేషన్లో 9 years అలా మంచం మీదే, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్ అయినా, ఏదైనా మంచం మీద.
9 years అయ్యాక ఇంకా చనిపోయాడు. మా తమ్ముడు చనిపోయాడు. ఏంటండి ప్రాబ్లమ్? అదే అండి, ఇంక బెడ్ మొత్తం బెడ్ మీద చిన్న మెదడు ఎదగలేదటండి కడుపులో ఉన్నప్పుడే. అప్పుడు డాక్టర్స్ కూడా చెప్పలేదండి, 2 ఆపరేషన్లు. నేను ఆపరేషన్, మా తమ్ముడు ఆపరేషన్ ఒకటి చేస్తారు. ఇంకా అలా 9 years మంచి మీద ఉండి చనిపోయాడు. మీకంటూ ఉంది మీ హస్బెండ్? మా హస్బెండ్, అందుకే చెప్పాను కదండి, బాబు పుట్టడమే నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మీ హస్బెండ్ మీది లవ్ మ్యారేజా? మా బావ. నేను మీది కనుక్కో, బాబా అని చెప్పారంటే ఆటోమేటిక్గా లవ్వే అయి ఉంటుంది. సో ఎలా స్టార్ట్ అయింది మీ లవ్? ఇప్పుడు ఈ బ్యాడ్ సిచ్యువేషన్ అంతా మర్చిపోదాం మనము, ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు అన్నీ హ్యాపీ, ఎందుకంటే బాబు వచ్చాడు. ఫస్ట్ బాబు వచ్చాడు. సో బాబుతో మొదలైన మీ ప్రయాణం ఎక్కడి వరకు సాగింది, ఎలా వెళ్తుంది? మీ బాబు వచ్చాక మీ లైఫ్లో అన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది మాకు ఇప్పుడు కావాలి. మా మ్యారేజ్ అయ్యాక ఇంకా ప్రతిదే హ్యాపీయెస్ట్ మూమెంట్. మేము ఫ్రెండ్స్ లా ఉంటాం, వైఫ్ అండ్ హస్బెండ్ లా. అంటే బావ అంటే మేనమామ కొడుకు ఆర్ మేనత్త కొడుకు? మేనమామ కొడుకు. ఓకే. యాక్చువల్లీ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ప్రపోజల్స్ అలాంటివి ఏం లేవండి. ఉండకుండా ఉండవాలండి. చెప్పండి. అలా క్యాజువల్గా లేవండి అన్నది. బాబు పుట్టాక కూడా మీరు సిగ్గుపడదు చెప్పాలి. చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ అంటే 9th క్లాస్ నుంచి తన బేసిక్గా తన మామూలుగా ఇద్దరం బాగా మాట్లాడుకునే వాళ్ళం అండి. తర్వాత తను 10th వచ్చిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చిందండి. ఒకసారి బావాను కాదండి, ఎవరో సంథింగ్ ఒక అమ్మాయి అన్నోన్ మెసేజ్ పెట్టిందని, ఒక అమ్మాయి ఐ లవ్ యూ అని పెట్టింది. ఎవరో తెలియదు, ఏందో తెలియదు. నేను మళ్ళీ వెనక్కి ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయట్లేదు. అయ్యో నేను చెప్పేదండి, లిఫ్ట్ చేయట్లేదండి. లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఒక 2 days అలా చేస్తా ఉన్నా. ఒక రోజు తను లిఫ్ట్ చేసి ఎవరో, ఎందుకంటే మీరు అదే పని ఎందుకు చేస్తున్నారు? ఉంటుంది కదా మేడం, అలాగే నేను కాల్ చేస్తే రోజు లిఫ్ట్ చేసిన తర్వాత ఎవరని చెప్పేసిన 2 days పాటు నేను తను అని కూడా చెప్పలేదు, తనని కూడా చెప్పలేదండి. చెప్పకుండా తర్వాత 2 days తర్వాత మళ్ళీ 2 days టైం తీసుకుని అప్పుడు చెప్పింది అన్నమాట. ఇలా నేను అదని చెప్పేసి అని సరదాగా మెసేజ్ చేశాను అన్నది. అది కూడా కోరుకుంటే మరదల్ని దీపుని అని చెప్పి చెప్పింది. చెప్తే ఓకే అదేంటి ఇలా పెట్టావు మెసేజ్ ఐ లవ్ యూ అని పెట్టావు అంటే, అది సరదాగా నేను అడ్వర్టైజ్మెంట్ పెట్టాను అని చెప్పేసి అన్నది. అలా కంటిన్యూగా ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఫ్రెండ్లీగా ముందే ఉండింది ఆమె మీద ఇష్టం అంటే అలా ఏం లేదండి. అలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాము. ఐ లవ్ యూ అయిన తర్వాత ఏదో సరదాగా అని చెప్పేసి అన్నదంటే ఇంకా ఫ్రెండ్లీగా మూవ్ కూడా మొదలు పెట్టామండి. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేటోని నేను అప్పుడప్పుడు ఏదైనా పండగ వచ్చినా ఏమొచ్చినా ఇంటికి వెళ్ళి జస్ట్ అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళి బాబా ఇటు రావా బాబా ఎల్లక ఇవి చెప్పారా మీకు సెట్ అవుతాయి అయితే. అలా అక్కడి నుంచి ఒక ఆల్మోస్ట్ 3 years గ్యాప్ అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత మళ్ళీ తను ప్రపోజ్ చేయడం జరిగింది. 3 years తర్వాత తను ప్రపోజ్ చేయిందని గొప్ప అని చెప్పట్లేదు, తను నాకు చేయడం నా అదృష్టం అని ఫీల్ అవుతుంది. కూడా ఇంత ఓపెన్ గా ఒక ఇంటర్వ్యూలో అలా చెప్పడం కూడా చాలా గుడ్ థింగ్ యాక్చువల్ గా. ఒకవేళ నేనే చెప్పేటోనేమండి, ఒకవేళ గ్యాప్ వచ్చుంటే ఇంకొక 1 year గ్యాప్ వచ్చినా 5 నెలల గ్యాప్ వచ్చినా నేనే చెప్పేటోండి. అప్పుడు కూడా ఒక 5 నెలల టైం అడిగి నేను మళ్ళీ ఎప్పుడన్నా అంటూ ఉంటారు ఆట పట్టిస్తూ నువ్వే నాకు ప్రపోజ్ చేస్తావని, కానీ నువ్వే నన్ను చేసుకున్నావా అంటూ ఉంటారా? అలా ఏం కాదండి, అలా అసలు సరదాగా అంటే నువ్వే ఫస్ట్ ప్రపోజ్ చేసావు, అంటే సరదాగా నువ్వే నన్ను ఇందులో దింపేసావు, లేదంటే నేను అసలు వేరే అమ్మాయి మంచి అమ్మాయి వచ్చేటది ఇంకా అంటే చిన్న చిన్న అలకలు అవి ఉంటాయి కదండి, కామన్ కదండి ప్రతి ఫ్యామిలీలో. ఆ 3 years అయిన తర్వాత మళ్ళీ ఒక 5 months టైం అడిగి అప్పుడు యాక్సెప్ట్ చేశాను. అంటే అప్పటికి నాలో ఉంది, బట్ చూసారా అంటే వెంటనే ఏదన్నా వచ్చింది అనుకోండి మేడం మనకి వెంటనే ఏదన్నా అందేసింది అనుకోండి దానికి విలువ ఉండదండి. కొద్ది టైం తీసుకుని వచ్చింది ఏదైనా సరే కొద్ది స్ట్రాంగ్ టైం అంటే కొంచెం తీసుకోవచ్చు. 5 months అంటే ఇది లైఫ్ కదండి.
3 years మీతో ట్రావెల్ చేశాక కూడా 5 months టైం తీసుకున్నారు. ఇది పాయింట్ నోట్ చేసుకోండి. నేను ఆ 5 months ఎందుకు తీసుకున్నా చెప్తాను మేడం. తిను అప్పుడు 10th క్లాస్ మేడం. తిను మెచ్యూర్ గా ఆలోచిస్తుందా ఇమ్మెచ్యూర్ గా ఆలోచిస్తుందా అనే దాని మీద కూడా అట్రాక్షన్ ఆర్ ఏంటి అనేది అది కూడా మనం తెలుసుకోవాలి. డిటెక్ట్ అంటే డిటెక్షన్ ఓకే అది చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేసామంట. నేను యాక్సెప్ట్ చేయడం కాదు, తన యాక్సెప్ట్ చేయడం నా అదృష్టం. వద్దులేండి, ఏమంటారు చూడండి, కర్ర ఇరగకూడదు పాము చావాలి అని చెప్పేసి అట్లా ఫస్ట్ ఏమో 5 months వెయిట్ చేశాను, లేకపోతే 1 year అయితే నేనే చెప్పేవాడిని అని చెప్పి పోన్లేండి, అదృష్టంగా ఫీల్ అయితే హ్యాపీ. మా అత్తయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఉండుంటే నాకు తెలిసి ఒక ఉమెన్ ఎంపవర్ కింద ఏదైనా బిజినెస్ పెట్టినో ఏం పెట్టినో, లేదంటే ఒక మంచి స్ట్రాంగెస్ట్ పర్సన్ అండి. అలాంటి ఆవిడ అలా చనిపోవడం నాకు బాధాకరమైన విషయం. కాకపోతే ఏంటంటే తను నన్ను ఎప్పుడైతే తన గురించి వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగాను అన్నమాట అండి, ఇలాగ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను దీపం అని చెప్పేసి అంటే ఒక్క మాట అడిగిందండి తను. ఆ ఒక్క మాట నన్ను చాలా కలిసి వేసింది. కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన ఆ మాట అడగడం ఏంటంటే, నువ్వు నా కూతుర్ని ఎట్లా పూజిస్తారా అని అడిగిందండి. అప్పటికి నాది పెద్ద జాబ్ కాదండి, చిన్నది ఏదో ఒక 6,000 7,000 ఏదో చిన్న ల్యాబ్లో వర్క్ చేసుకుంటూ ఉండేటాను. ఆ టైంలో అలాంటి క్వశ్చన్ అడిగితే నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఏం చెప్పాలి, నాకు 6,000 వస్తాయి, ఇందులో అది పెట్టేస్తాను ఇది పెట్టేస్తాను అని చెప్పేసి అంటే తనకు బంగారం కొనగలను, ఏం చేయగలను అవన్నీ ఆలోచిస్తాను. ఒక మదర్గా తన కోసం చాలా కష్టం. మనం ఎంత హ్యాపీగా లీడ్ చేయగలము అనేది కూడా అదే అంటే వన్ ఆఫ్ ది అది కదండి. అందులో బంగారం అనేది కూడా ఒక అమ్మాయికి ఆనందం ఇచ్చే విషయం అండి. అది కూడా మా అత్తయ్య గారు ఆ క్వశ్చన్ అడగడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ప్రతి లేడీ కూడా అలాగే ఆలోచించాలి. తన కూతుర్ని ఎట్లా చూసుకోగలరు ఎదుటి వాళ్ళు, ఎలా మ్యారేజ్ చేస్తా అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచించాలండి. ఎందుకంటే మన రేపొద్దున ఈ 6,000తో తను ఏం చేయగలుగుతామండి, తనకి ఏమి పెట్టగలుగుతాము. తనేమో గారాబంగా పెరిగింది అప్పటి వరకు. సో నేనేం పెట్టగలను ఆలోచించుకుని నేను ఏం చెప్పానంటే, నేను ఏం చేయలే, అతను ఈ జాబ్ ఇంతవరకునే చేయగలను, ఇంతవరకు చేసిన తర్వాత అయినా ఇంకా ఏమైనా ఎదిగితే అప్పుడు వచ్చి అడుగుతాను, ఈ లోపు మ్యారేజ్ అయిపోతే ఓకే, అవ్వకపోతే అప్పుడు నేను చేసుకుంటాను అని చెప్పేసి అలా నేను వదిలేసాను. బట్ ఏంటంటే నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేదు. ఎందుకే నేను ఏదో మంచి జాబ్ సంపాదించుకోవాలనుకున్నాను, అది రీచ్ అవ్వకుండానే మా అత్తయ్య గారు చనిపోయారండి. చనిపోయిన తర్వాత మా ఇద్దరు మ్యారేజ్ అవ్వడం జరిగింది. మా ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత నాకు లక్కీగా ఏంటంటే మా ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. టెస్టింగ్ ఇంజనీర్ కింద ముందు సోర్స్వేర్ సొల్యూషన్ బెంగళూరులో చేశాను. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ కాగ్నిజెంట్కి వచ్చాను. కాగ్నిజెంట్కి వచ్చి ఇక్కడ 3 years వర్క్ చేశాను. అలా ఈ ఫ్లో వెళ్ళిపోతున్నప్పుడే నాకు తగిలిన అతి పెద్ద దెబ్బ ఏదైనా ఉందంటే అది జర్మనీ. దానివల్ల ఏంటంటే నన్ను తీసుకెళ్తాన్న వ్యక్తి ముందు నాతో వర్క్ రిజైన్ చేయించారండి. వర్క్ రిజైన్ చేసేస్తే నేను ఇక్కడ 2 years పాటు అట్లానే ఏమి చేయకుండా అలా ఖాళీగా ఉండిపోయాను. ఆ టైంలో కూడా నిజంగా చెప్తున్నాను, ఉమెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉండగలుగుతారా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే తను ఆ 2 years పాటు నువ్వు అక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడికి వెళ్ళట్లేదు, ఈ పని చేయట్లేదు, డబ్బులు తేవట్లేదు, ఒక్క మాట అనలేదు మేడం. నన్ను ఒక్క మాట అనలేదు. నిజంగా ఈ రోజు చెప్తున్నాను, తన కాల్ కడిగి నీళ్ళు ఎత్తుకు చల్లుకుంటే నాకు పుణ్యం నిజంగా. అంత మంచి నాకున్న ఫీలింగ్ మేడం. నా వైఫ్ అండి, తనని నన్ను 4 గోడల మధ్య చెప్పకపోవచ్చు అండి, ఇలా 10 మంది ముందు చెప్తున్నాను. నాకు తను దొరకడం నా అదృష్టం అండి. నేను దొరకడం తన అదృష్టం కాదు నాకు తెలియదు, కానీ తను నాకు దొరకడం మాత్రం నా జన్మజన్మ పుణ్యం అండి. అది కాదు మేడం, నాకు మంచి మంచి సంబంధాలు వచ్చాయి. మా మదరు మా ఫాదరు మంచోడో కాదో అని తెలియక అప్పట్లో పెళ్లి చేసేసారు ఆయనకి. ఆయన కొంచెం కోపం. అప్పట్లో మా సైడ్ వాళ్ళు రాజమండ్రి సంబంధం అంటే భయపడేవారు. రాజమండ్రి అంటే భయం. అటు సైడ్ వాళ్ళు కోరుకొండ అటు సైడ్ కొంచెం పల్లెటూర్లు కదండి. మా తాతయ్య వాళ్ళు బాగుంది, బ్యాక్గ్రౌండ్ అది బాగుంది, మనుషుల వాళ్ళు రిచ్గా కనిపిస్తున్నారు, బాగున్నారు అని చెప్పి మా మదర్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసేస్తే మా అమ్మని యాగనిచ్చేవారు కదండి వాళ్ళు, వెనకాల వాళ్ళు. ఈయన కూడా వాళ్ళతో పాటు ఉండి ఈవిని హింసించడం, కొట్టడం. డబ్బు అనే మాట వల్ల రిచ్గా కనిపిస్తున్నారు, చూడడానికి అందంగా కనిపిస్తున్నారు అని ఎక్కువైపోయి తిన్నాదా ఉన్నదా అన్న గొడవ ఉండేది కదండి, రోజు గొడవే. అటువైపు వెనకాల వాళ్ళు కూడా మా పెద్దమ్మలని అత్తలని వాళ్ళు యాగనిచ్చేవారు కదండి, కొట్టుకొని ఏడిపించేసేవారు. అవన్నీ నేను చూసేదాన్ని ఇంట్లో ఉండి.
ఇలా ఉంటుందా పెళ్లి చేసుకుంటే లైఫ్, డబ్బు గురించి, డబ్బు అది ఉంది ఇది ఉంది ఆస్తి ఉంది అని పెళ్లి చేసుకుంటే లైఫ్లో హ్యాపీనెస్. ఎంత బాధ వస్తే మిమ్మల్ని మీ తమ్ముడిని వదిలేసి, మీ తమ్ముడు ఆల్రెడీ బెడ్ మీద ఉండే పర్సన్ని అంత చిన్న, అంటే నేను చనిపోతే వాడి పరిస్థితి ఏంటి అని ఏ తల్లైనా ఆలోచిస్తుంది. కానీ చనిపోయాకనే మా మదర్ చనిపోయాకేనా? మా తమ్ముడు 9 years చనిపోయాడండి. మా తమ్ముడు చనిపోయిన ఒక 10 years మా మదర్ చనిపోయాడు. కానీ ఎంత ఆలోచించారు అంటే పిల్లలు ఉన్న తర్వాత బేసిక్గా పిల్లల గురించి చాలా ఆలోచిస్తారు. మనం చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలు ఉన్నారు, పిల్లల కోసమైనా బతకాలి అని ఏ తల్లైనా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మరీ విరక్తి వచ్చేస్తే తప్పితే లైఫ్ మీద అలాంటి పెద్ద డెసిషన్ అనేది తీసుకోరు. అందరూ అంటారు అసలు అంత పిరికోడేంటి చనిపోయారు, పిరికి కాదు ధైర్యం కావాలి చనిపోవడానికి. నిజానికి ఎంతో ధైర్యం ఉంటేనే చనిపోవడానికి ముందుకు వెళ్తారు. నేను అలాంటి మ్యారేజ్కి ఇష్టపడలేదండి. మా బావనే చేసుకుంటానని ఎందుకు అన్నానంటే నాతో మాట్లాడే తీరు, మా సైడ్ ఉండే మంచితనం, బాగా మాట్లాడు, నాకు ఆస్తి వద్దు, డబ్బులు వద్దు, నేను ఇలా గొడవలు ఆడుకుంటూ బతకూడదు జీవితం. నా లైఫ్ హ్యాపీగా వెళ్ళాలి, ఉన్న దాంట్లో తినాలి, తెచ్చుకుంటే తింటాం లేకపోతే మానేస్తాం, కానీ జీవితం మాత్రం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అలా ఏరికోరి చేసుకున్నందుకు అది నిలబెట్టుకున్నారులేండి. ఇద్దరు ఒకరికొకరు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎవరి దృష్టి పడకూడదు మీ మీద నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. ఇలా ఒకరికొకరు సపోర్ట్ ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం లీడ్ చేయగలుగుతాం, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతాం. అడగొచ్చా మిమ్మల్ని, అంటే వాళ్ళ మదర్ సైడ్, వాళ్ళ మదర్ మీరు వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని అంటున్నావు అన్నారు కదా, మరి మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారా? అంటే మా ఇంట్లో ఏంటంటే నన్ను వీడు ఏది చేసినా బిలీవ్ చేయొచ్చు, వీడు ఏ పని చేసినా బాగా చేస్తాడు, ఖచ్చితంగా నా ఫ్యామిలీ కదండి, నా ఊరే నమ్ముతుంది నన్ను. అట్లా అండి, అంత మంచి పేరు తెచ్చుకున్నాను చిన్నప్పుడు. అంటే మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన మంచితనం అండి అది కూడా. జాజుల సూర్యనారాయణ గారు అంటే సీతారాంపురం అనే గ్రామంలో ఒక మంచి పేరున్న వ్యక్తి అండి. అంటే ధనం రూపం కాదండి, మంచితనంలో ఉన్న రూపం. ఈ రోజు కూడా జాజుల సూర్యనారాయణ అంటే ఒక మంచి వ్యక్తి, ఆయనకు పుట్టిన బిడ్డలో కూడా మంచి వ్యక్తులు అని చెప్పేసి 10 మంది చెప్పుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఊరు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, వెళ్ళిన ప్రతిసారి కూడా ఎలా ఉన్నామమ్మా, ఏం చేస్తున్నామో, బాగున్నావు అది అని చెప్పేసి మా నాన్నగారి గురించి కూడా గుర్తు తెచ్చుకుని ఏదో సన్నివేశం చెప్తా ఉంటారండి. మా నాన్న నాటిన ఆ మంచితనాన్ని మేము అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఎప్పుడు అలానే కంటిన్యూ చేయాలి. మీకు ఎలా ఉంటుంది మీ అత్తయ్య సైడ్ సపోర్ట్? చాలా బాగుంటుందండి. మా అత్తగారు, మా అమ్మ లేదు, నేను ప్రెగ్నెంట్, మా హర్షద్ కడుపులో ఉన్నాడు, నాకు బెడ్ రెస్ట్ చెప్పారండి. మా అత్తగారే మొత్తం తల్లిలా చూసుకుందండి. మొత్తం నేను బెడ్ రెస్ట్ కదండి, ఇలా కుర్చీలో కూర్చొని నేను ఫుడ్ తిని కంచం అక్కడ పెడితే ఆ కంచం కూడా ఆవిడకి అడిగిందండి. మా అత్తగారు ఒక తల్లిలా చూసుకుంది, చాలా బాగా సపోర్ట్ ఇస్తారు. మా బావగారు వాళ్ళు కూడా మా తోటికోడళ్ళు ఒక సిస్టర్ లాగే చూసుకుంటారు, తోటికోడల్లా చూసుకోరు. మా బావగారు వాళ్ళు కూడా అమ్మ అమ్మ అంటూ చాలా బాగా మాట్లాడతారు. మా అత్తగారి వైపు సపోర్ట్ అయితే నాకు చాలా బలంగా ఉందండి. మంచి ఫ్యామిలీ అయితే. ఈ ఫ్యామిలీ అంటే కొంతమంది నిజమండి, నేను విన్నంత వరకు నజర్ ఈజ్ రియల్. నజర్ అంటే అది దిష్టి అనేది ఉంది, లేదు అని చాలా ఈ రోజుల్లో ఏముంది, ఈ రోజుల్లో ఏం నమ్ముతారో అంటారు, కానీ దిష్టి చాలా బలంగా ఉంటుంది. అది ఒక్కసారి కొట్టిందిరా అని అంటే అది మనం కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఫ్యామిలీకి మీకు దిష్టి వేయించుకుంటూ ట్రావెల్ చేయండి. ఎందుకంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు, ఎవరి మైండ్ ఎలా ఉంటుందో తెలియదు, అలా ఉంటుంది. కాబట్టి మంచిగా హ్యాపీగా ఉండాలి, అదే మేము కోరుకునేది కూడా. నాకు మీ గురించి ఇంకా చాలా విషయాలు తెలియాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హిడెన్ టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది ఒక మనిషిలో, ఏదైనా ఒక దాగున్న టాలెంట్, అది ఎవ్వరికి ఇంతవరకు తెలియని టాలెంట్. కొంతమంది సింగింగ్ ఉంటుంది, చాలామందికి తెలియదు, కొంతమందికి డ్యాన్స్ ఉంటుంది. సో మీలో హిడెన్ టాలెంట్ ఏంటి, అది ఇంకా బయటకి ఆడియన్స్కి చూపించింది ఏంటి చెప్పండి? బయటికి చూపించిందంటే నేను ఎవరినైనా ఇమిటేట్ చేస్తానండి. ఇప్పుడు పొరుగింటి పాపయ్యమ్మ అనే సిరీస్ కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మమ్మ వచ్చి కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయాక చూస్తావా ఎలా మాట్లాడిందో, అలా టైప్లో యాక్చువల్లీ తను ఏమంటుందో మాకు అంతా వినేస్తామండి. తను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటుంటే తను ఇమిటేట్ చేస్తూ అది చెప్పినప్పుడు ఇంకా అలా నవ్వుకుంటూ ఉంటాం. అప్పుడు ఈయన మీ అమ్మమ్మని బాగా అందరిని ఇమిటేట్ చేస్తున్నావు కదా, అలాగా ఒక వీడియో చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ కొడుకు దుబాయ్ వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇంటి పక్క వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది అని చెప్పేసి ఆ వీడియో స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు.
అది. డైరెక్ట్ డైరెక్ట్ అసలు చేద్దాం అంటే మాకు తెలిసిన వాళ్ళు దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఈ అంతా తీసుకుని వెనకతలు ఏమనుకుంటారు అని చెప్పేసి అది తీసాము ఉంటాను. అక్కడ నుంచి స్టార్టింగ్ ఇంకా అట్లా నిజం, ఇలా ఒక్కొక్కసారి థాట్స్ అంత మారుస్తూ ఉంటాయి. సో మీలో హిడెన్ టాలెంట్ ఇమిటేట్ చేయడం. సో పక్కింటి వాళ్ళని, ఇంట్లో వాళ్ళని ఇలా చేస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా ఒక సెలబ్రిటీని, అంటే చాలా మందికి ఏంటంటే మన పక్కింట్లో వాళ్ళు ఎలా ఉంటారనేది మనకి మాత్రమే తెలుసు, మన చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. బట్ సెలబ్రిటీని ఇమిటేట్ చేస్తే ఏంటంటే చాలా మందికి సెలబ్రిటీ ఎలా ఉంటాడు అనేది తెలుస్తుంది. కాబట్టి మీరు సెలబ్రిటీని ఎవరైనా చూస్ చేసుకొని ఇమిటేట్ చేయగలుగుతారా? సెలబ్రిటీ అంటే సీరియల్ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్, ఎవరైనా సరే. సమంత గారు సమంత గారు మా ఇంటి బంగారంతో సక్సెస్ కొట్టారు. ఇప్పుడు చూడండి దీపు గారు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారట, చేయండి. చిన్నోడా చిన్నోడా ఈయన ఇంటికి చిన్నోడు. ఆ డైలాగ్ చాలా మేము మాట్లాడుకునే చిన్నోడా ఆ డైలాగ్ అయితే చాలా సార్లు అదే పిలుస్తుంటారు. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి ఫుల్ గా తినడం, ఇంకోటి ఫుల్ గా పడుకోవడం. అంతే కదా. నిజంగానేనా? మీకు మామూలుగా రియల్ లైఫ్ లో కూడా అదే ఇష్టమా? బాగా ఫుడ్డీ అండి నేను. బాగా ఫుడ్డీ. తినడం అంటే ఇంత తినడం కాదు, టైంకి తినాలి, కొంచెం తినాలి. యాక్చువల్లీ ఫుడ్ అంటే బయట రెస్టారెంట్ లో అది ఆ ఫుడ్ కాదు ఎంత తిన చేత్తో ఏదన్నా తన స్వయంగా చేసుకుని తినడంలో ఇష్టం ఎక్కువ. నిజం చెప్పమంటారా? ఫుడీ అని అంటే అందరూ బయట తినేస్తేనే ఫుడీ, లేకపోతే అది తినంటే అది కాదు. రియల్ ఫుడీ అని అంటే ఏది పెట్టినా సరే ఇష్టంగా తినగలిగే, మన హెల్త్ సపోర్ట్ చేయాలి, మనకి మైండ్ అప్పటికి ఉన్న టేస్టింగ్ సపోర్ట్ చేయాలి. అది అసలైన ఫుడీ అని నా అభిప్రాయం అనమాట. కొంతమంది ఇప్పుడు నా అలాంటి వాళ్ళు, నేను ఓన్లీ పిక్కీ హీటర్ అనమాట, వెజిటేరియన్, అందులో కూడా పిక్ చేసుకొని తింటూ ఉంటాను. అది కష్టం. సో ఫుడీ అని అంటే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏది పెట్టినా సరే అది చూడగానే వెంటనే తినాలి అనిపించేలాగా ఉంటేనే ఫుడీ. సో మీరేంటి ఇందులో? చేపల పులుసు. చేపల పులుసు ఇష్టం లేదండి, ఎవ్రీథింగ్ ఏంటంటే తన చేతితో చేసుకున్న వంట మాత్రం బేసిక్ గా చెప్పలేదు నాకు. అంతే నేను చేస్తే పెద్ద అవుతుంది. తను ఏంటంటే బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ తింటది, ఎందుకంటే అక్కడ తినక నచ్చదండి దానికి. అది ఏదో ఫ్యాషన్ స్టైల్ కి తినటం అట్లా కాదండి, తనకు నచ్చదు తినడం. మళ్ళీ ఇంటి దగ్గర చేసుకుంటదండి, తను చేస్తుంది. ఫుడ్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేస్తుందండి. ఆ ఫుడ్ ఆ ఫుడ్ చాలా బాగా చేసుకుని తనకు స్వయంగా చేసుకున్నది ఇష్టంగా బాగా ఎక్కువ తింటది అనమాట. ఏది ఎక్కువ వండుతూ ఉంటారు రెగ్యులర్ గా? ఇప్పుడు 1 week లో మనం కుక్ చేస్తే ఇంట్లో ఎవ్రీడే ఒకటి కుక్ చేస్తారు, వీక్ లో రిపీట్ అవ్వకుండా, లేకపోతే రిపీటెడ్ గా ఉండే ఐటమ్ ఏదైనా ఉంటుందా ఇంట్లో? దమ్ బిర్యానీ ఎక్కువ చేసుకుంటాం. ఎక్కువ దమ్ బిర్యానీ అనిపించినప్పుడు దమ్ బిర్యానీ చేసుకుంటాం. ఓకే, ఎక్కువ దమ్ బిర్యానీ రిపీటెడ్ గా చేస్తారు. దమ్ బిర్యానీ, చేపల పులుసు. గోదావరి అని అంటే సీ ఫుడ్కి ఇంకెక్కడ పని ఉండదు కాబట్టి ఎక్కువ సీ ఫుడ్ కుక్ చేస్తూ ఉంటారు కదా. నేను మా ఇంట్లో చేపలు వండిన రోజు నేను ఇంట్లోనే వండుతాను. అలా ఉంటుంది నా సిచ్యువేషన్. చేపల పులుసు బాగా తింటాను అండి, అలాగే బాగా చేస్తాను కూడా. నేను చేపల పులుసు పెట్టిన రోజు మా ఇంటి పక్క వాళ్ళు ఎక్కువ చేపలు. ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే ఏంటంటే దానికి పెళ్లి అయిన తర్వాత యూట్యూబ్ లో చూసి నేర్చుకుని ప్రతి ఒక్కటి కూడా 100% ఇప్పుడైతే 100% ఇంకా అసలు నాకు తెలిసి చెప్పకూడదు, మాస్టర్ చెప్పకుండా అంత బాగుండదు. ముందైతే ఏమీ రావండి, కుక్కర్ వాడడం కూడా రాదు నాకు. పెళ్లికి ముందు, పెళ్ళి 2 months అనుకుంటా, కుక్కరు గోంగూర వేసి కుక్కర్ పెట్టారు. గోంగూర అసలు కుక్కర్లో వేయరంట, మామూలుగా ఏదైనా దాఖలు వేసేస్తే వెంటనే ఉడికిపోతుంది. తెలియక గోంగూర కుక్కర్లో వేసారు. కుక్కర్లో వేసారు, అది పచ్చిమిరపకాయలేసి, అది కూడా పచ్చిమిర్చి చేసి. గ్రేట్ అండి. నేను ఇంకా పప్పు అలాంటివి వేసారేమో అనుకుంటున్నాను. ఈయనకేమో ఆఫీస్ టైం అయిపోతుంది, మార్నింగ్ 8:30 కల్లా ఈయన వెళ్ళిపోవాలి. అదేమో విజిల్ రావట్లేదు, ఉడికిపోయింది, అందులో సౌండ్ మాత్రం మాడిపోయిన స్మెల్ వచ్చేస్తుంది కానీ విజిల్ రావట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. విజిల్ రావట్లేదు బావా అంటే ఆయన వచ్చి విజిల్ వేయాలి. ఇప్పుడున్న టైమింగ్ అయితే అప్పుడు అట్లా వేసేటండి, అప్పుడు ఆఫీస్ సీరియస్నెస్ అండి. ఓకే, విజిల్ నాకు తెలియక విజిల్ తీసేసి ఇలా గట్టిగా లాగేస్తే మొత్తం బ్లాస్ట్ అయిపోయి అందులో గ్యాస్ పట్టేసి ఉండిపోయిందండి. బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఈ గిన్నె ఏం అవ్వలేదు, సీలింగ్ కి
అయిపోయి అదంతా నా మొఖం మీద పడిపోతే ఆవిరి పట్టేసి ఫేస్ అంతా ఓ మై గాడ్. మొత్తం పచ్చిమిరకాయలు ఒకటి వేసిన దాని మీద మొత్తం ఇప్పటికి ఇంకోండి మచ్చలు. పడిపోతే బావా అని గట్టిగా అరిస్తే లేసి వచ్చి గబగబా ఫేస్ టవల్తో తుడిస్తే స్కిన్ వచ్చిందండి ముక్కు దగ్గర ఇలా స్కిన్. కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్లు అవన్నీ చేసి మళ్ళీ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అవన్నీ తగ్గేలాగా. కళ్ళు పోయాయి అనుకున్నాం మేడం. యాక్చువల్లీ ఆ టవల్ తీసిన కళ్ళు పోయాయి. ఎంత ప్రెషర్. అది అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తే ఒక్కొక్క ఇంజక్షన్ 500 ఎంత తీసుకున్నట్టండి. అలాగా ఒక 10 days 15 days వరకు కూడా కంటిన్యూ చేసామండి ఇంజక్షన్. చేసేప్పటికి మరి ఆయన ఎలాంటి ఇంజక్షన్ చేసారో తెలియదు కానీ అంత లో తగ్గింది. కానీ మచ్చలు అట్లా కంటిన్యూ అలా ఉండిపోతే మళ్ళీ రాజమండ్రి వచ్చి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర క్రీమ్స్ అవన్నీ వాడాక అప్పుడు తగ్గి నార్మల్ ఫేస్ ఎట్లా అయిందండి. ఇప్పుడు బాగుంది. యాక్చువల్లీ ఇంకా ఊహించుకుంటున్నాను అనమాట. అలా తగిలింది అని అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండింది, ఎలా ఫేస్ చేశారు. చిన్నగా ఇలా చేస్తే ఏదైనా ఒక చిట్టుకు అది పడితేనే మనకి మీకు అదేనా ఇంకా స్కిన్ మచ్చలు ఫేస్ ఎట్లా త్వరగా క్యూర్ అయిందండి. బాబోయ్, లేకపోతే అది హీల్ అవ్వడం చాలా కష్టం. హీల్ అయింది దేవుడి దయ వల్ల. కుక్కర్ చాలా డేంజరస్. మనం చాలా డేంజర్ బాబోయ్, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే సమ్ టైమ్స్ అవుతా ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫేస్ అవుతుందేమో అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా మా అమ్మకి అలా జరిగింది. బట్ లక్కీలీ అది పేలే టైంలో మా మమ్మీ కిచెన్ లో లేదు. దానివల్ల కొంచెం సేఫ్ అయ్యారు, లేదంటే చాలా డేంజర్ అయ్యారు, రిస్క్ చాలా. సో మెయిన్ మోటో ఏంటి అసలు? మీరు మెయిన్ నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, మూవీలో మీ నాన్నగారికి చెప్పారు కదా, మీరు మూవీలో మిమ్మల్ని పెద్ద స్క్రీన్ని చూడాలని ఆయన ఆశ కదా. మీ ఆశ ఏంటి, మీ వారి ఆశ ఏంటి? చాలా మంది నన్ను బిగ్ బాస్కి వెళ్తావు, బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందా, ఇలాంటి ఈ మధ్య రీసెంట్ గా అగ్ని పరీక్ష ఆడిషన్స్ కూడా అందరూ అడిగారండి. చాలా మంది అప్లై చేయలేదు మేము. యాక్చువల్లీ అడిగే కామెంట్స్ లో అడుగుతున్నారు. నాకు వెళ్ళాలనే ఆశ ఉంది, కానీ నేను వెళ్తే ఈయన్ని బాబుని ఎవరు చూసుకుంటారు, నేను పెట్టినట్టు ఎవరు పెడతారు, బయట వాళ్ళు పెట్టరు కదండి. నేనైతే 10 సార్లు భోజనం చేయండి, ఫోన్ దగ్గర కూర్చుండిపోతారు, ఎడిటింగ్ చేస్తారు ల్యాప్టాప్లో. నేను పిలుచుకొని తినేసి చేసుకోవచ్చు కదా. మా బాబు ఒక్క పూట తినకపోతే నేను తెల్లనట్టు అయిపోతుంది. నేను దగ్గరుండి వెళ్ళి చూసుకుంటాను, నేను లేకపోతే అలా పిలిచి ఎవరు పెడతారు, నేను లేకపోతే సిచ్యువేషన్ ఏంటి అని. లేదు, నేను బాగా అబ్జర్వ్ చేశాను, మీలో అందరికీ ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఆవిడకి మీరు మీ బాబాయ్ వీక్నెస్ అంటే బాగా, అంటే స్ట్రెంగ్త్ కూడా మీరు మంచి సపోర్ట్ ఇస్తారు. బట్ మిమ్మల్ని వదిలి వెళ్ళలేని, అంటే పక్కకు కూడా వెళ్ళలేను, నేను నా వల్ల కాదు, లేని లైఫ్ నేను ఊహించుకోలేనంత స్టేజ్కి వెళ్ళిపోయారు. మేబీ తన పేరెంట్స్ లేకపోవడం ఒకటి, చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ మధ్య జరిగే డిస్టర్బెన్సెస్ చూసైనా అలా అయి ఉండొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే జర్మనీ నుంచి వచ్చిన తర్వాత ఎవరైనా బాధపడతారండి. యాక్చువల్లీ అయ్యో ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళావు, అక్కడి నుంచి ఇమీడియట్గా వచ్చి ఇలా ఏదో వచ్చేసావు అని చెప్పేసి బాధపడతాం. తిని వచ్చిన తర్వాత ఐఎమ్ హ్యాపీ అని గంతులేయడం మొదలు పెట్టిందండి. ఎందుకమ్మా ఎగురుతావు అంటే, ఒకవేళ ఇంకో 1 month ఉంటే నేనే వచ్చేమనే దాన్ని వెనక్కి, నువ్వు బాగా వచ్చింది లేడీ అని చెప్పేసి అంటుంది. నిజంగా ఒకరు అంతట్టు తను చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వేరు కదా, మనం విన్నాం. ఇప్పుడు వింటుంటేనే ఒక్కొక్కటి చాలా బాధ. చిన్నప్పుడే మా మదర్ని ఫాదర్ని కోల్పోవడము, ఒక బ్రదర్ని కోల్పోవడము, తనకంటూ మదర్ సైడ్ ఎవరు లేకుండా అయిపోయారు, ఒక అమ్మమ్మ తప్ప ఎవరు లేకుండా అయిపోయారు. సో అలాంటి వాళ్ళకి చాలా ఎమోషనల్ సపోర్ట్ అనేది కావాలి ఇటు సైడ్ నుంచి. సో అది మీరు ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో బిగ్ బాస్కి వెళ్ళాలని లేదా అయితే మీకు? అంతేనా? ఏమో చెప్పలేదు మేడం, ఆ దేవుడు. అంటే ఇప్పుడు మీరు అన్నారు వెళ్ళొచ్చు, కానీ నేను వీళ్ళని వదిలేసి వెళ్ళలేను, వీళ్ళకి నేను ఫుడ్ అదంతా నేనే దగ్గర నుండి చూసుకోవాలి అని. బట్ సమ్ సిచ్యువేషన్స్ మీరు ఇప్పుడు ఇంకా మనం వెతకాలి, ఇంకా మనం ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అనేది మనల్ని, మన టాలెంట్ ఒక సోషల్ మీడియాకే పరిమితం అవ్వకూడదు. టీవీ స్క్రీన్ మీదకి వెళ్ళాలి, ఇలాంటి రియాలిటీ గేమ్ షోస్లోకి వెళ్ళాలి, లేకపోతే మూవీస్ చేస్తేనే మనకు అవుతుంది. సో అలాంటి అవకాశం ఏదైనా వస్తే, ఇన్ కేసు అగ్ని పరీక్షకి మీరు సబ్మిట్ చేసి ఉంటే సెలెక్ట్ అయితే వెళ్ళలేనంటారా? అంతేనా? మా హస్బెండ్ మా బావే చెప్తే అది చేస్తారు. మీరేం చెప్తారు? నేనైతే వెళ్ళమనే చెప్తాను మేడం. ఎందుకంటే ప్రతి స్త్రీ
అంటే ప్రతిసారి వాడుతున్నాను అనుకోకండి, బట్ ఏంటంటే ఇండివిజువల్గా తన కాళ్ళ మీద తను బతకాలి అంటే ఇన్ కేస్ రేపు వద్దన్న నాకైనా అవ్వచ్చు, లేదంటే సంథింగ్ ఏదైనా వేరే ఏదైనా ఎదురవ్వచ్చు, నా మీద డిపెండ్ అవ్వకూడదు, ఎవరి మీద తను డిపెండ్ అవ్వకూడదు. తను ఇండివిజువల్గా తను ఇది ఎదగగలగాలి, అది నా సంకల్పం అండి. తను వెళ్తానన్నా నేను బాబుని చూసుకుని అన్ని విధాలుగా నేను చేయగలను. బట్ ఏంటంటే తనకు ఒకటంటే మా ఇద్దరి మీద ఉన్న ప్రేమ వల్ల ఆగిపోతున్నా అంటుంది అంతే, వెళ్ళాలని లేకపోవడం కాదండి. కాకపోతే అంత దూరం వెళ్ళాలంటే మనకి ఇంకా బోలని సపోర్ట్ కావాలండి. అంత ఇంకా ప్రస్తుతానికైతే అంత సపోర్ట్ లేదు. ఒకవేళ ఇన్ కేస్ అక్కడి నుంచి ఇన్విటేషన్ వస్తే సూపర్ అంతే. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆడియన్స్కి? అంటే ఇంకెలాంటి కంటెంట్ ఇవ్వబోతున్నారు? మీ ఫ్యూచర్ మీ సోషల్ మీడియాలో ఎలాంటి టైప్స్ ఆఫ్ రీల్స్ మీరు తీసుకురాబోతున్నారు, లేకపోతే వీడియోస్ ఏం చేయబోతున్నారు? ఏదైనా మూవీలో ఛాన్స్ వచ్చిందా అనేది ఒక రివీల్ చేయాలి మీరు ఇప్పుడు. మూవీ ఛాన్స్ అయితే వచ్చిందండి, అది ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందంట షూటింగ్. ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలేదు, మీకు చెప్పేసాను ఇవ్వాలి అన్నారు. మీ ఆడియన్స్ మీ ఫాలోవర్స్ ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు. గోదావరి సైడ్ అగ్రిమెంట్ అది కూడా అయ్యింది మేడం. ఎన్ని డేస్ షూట్? ఇంకా అది ఇంకా మనకి చెప్పలేదండి, వాళ్ళే రాజమండ్రి వస్తానన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా స్క్రీన్ మీద మనం దీపు గారిని చూడబోతున్నాం. ఆల్రెడీ మనము బుల్లితెరలో మనం జబర్దస్త్ స్టేజ్ మీద దీపు గారిని చూసాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇప్పుడు నెక్స్ట్ మూవీలో చూడబోతున్నాం అంతేనా? అబ్బా నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆ మూవీలో ఎలాంటి టైప్ ఆఫ్ రోల్ ఉండబోతుంది ఏంటిది అది ఒక బిగ్ సస్పెన్స్ అనమాట. అక్కడే చూడాలి. డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సీమ టపాకే విన్నారా అన్నారు. విన్నానండి. అలా పేలుతుందండి దీపు గారు అందులో అని చెప్పేసి చెప్పారు. కూడా రివీల్ చేసేసాను ఎలా ఉండబోతుంది అనేది. అంటే అంతేలేండి, మనల్ని పట్టే క్యారెక్టర్ మనకి ఇస్తారు. ఇప్పుడు మీరు చేసే వీడియోస్ ని బట్టి మీకు సాఫ్ట్దో లేకపోతే ఏడ్చోదో ఇస్తే జనాలకు అంత నచ్చదు. సో మీకు సెట్ అయ్యేది వాళ్ళు ఇస్తారు కాబట్టి ఇంకా జనాలు ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్ అవుతారు అన్నమాట. సో నాకు తెలిసి ఇప్పుడు ఆడియన్స్కి చాలా వరకు మీ విషయాలు తెలిసి ఉంటాయి. అంటే పైకి దీపు గారి మనల్ని నవ్విస్తూ ఎంతో కష్టపడి మంచి మంచి కంటెంట్ చేస్తూ అందరినీ నవ్విస్తున్నారు. బట్ మీలో ఇంత బాధ దాగుంది అనేది ఇంటర్వ్యూ ద్వారానే తెలుసు నాకు. నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే, మీ ఇద్దరు వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ కపుల్, చాలా బాగున్నారు అనే తెలుసు. కానీ ఇన్ని కష్టాలు పడ్డారని నిజంగా నాకే బాధ అనిపిస్తూ ఉందన్నమాట. ఇలాంటి లైఫ్ నిజంగా దీపు గారు ఎవరికి రావద్దనే చెప్తాను. ఎవరికి రాకూడదండి, ఎవరికి రాకూడదు. ఖచ్చితంగా పుట్టింటి వాళ్ళు ఒక్కరైనా ఉండాలి అని అంటున్నారు. అలాంటిది ఎవరూ లేకుండా లీడ్ చేయడం అంటే కష్టమే. ఎంత హస్బెండ్ చూసుకున్నా, ఎంత అత్తయ్య మామయ్య ఉన్నా సరే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కొన్ని చెప్పుకోలేని సిచ్యువేషన్ అప్పుడు సడన్గా మైండ్ అనేది మనకు డైవర్ట్ అవుతుంది. అలాంటప్పుడు చెప్పుకోవడానికి ఒకరు ఉండాలి. అంటే మీకు అక్క చెల్లి లేరు, తమ్ముడు అలా అయిపోయారు. రీసెంట్ గా మా డాడీ చనిపోయాక మా డాడీ వెనకాల మా డాడీ రిలేటివ్స్ ఉంటారు కదండి, వాళ్ళ అన్న తమ్ముడు పిల్లలు వాళ్ళు కూడా దారుణంగా మా డాడీ లాస్ట్ లో చనిపోయే ముందు దాచిపెట్టిన డబ్బులు మా అబ్బాయికి ఇవ్వాలి, భూమి చనిపోయే ముందు చెప్పారండి. హర్షద్కి అయ్యి ఫిక్స్ డిపాజిట్ చేయండి, వాడు చదువుకునేటప్పుడు ఎప్పుడన్నా సరే మీ తాతయ్య ఇచ్చాడు అనే పేరు అలా ఉంటది అని చెప్పి ఆ డబ్బులు కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదు. సైట్ ఉంటే సైట్ కూడా తీసేసుకున్నారు. కనీసం మా డాడీ బండి కూడా వాడొద్దు, మీరు బండి ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి బండి కూడా తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకేం రైట్స్ ఉన్నాయి, మీకు ఉంటుంది కదా. ఏమో తెలియదండి, ఇంకా వాళ్ళ అదో టైపు సైకో మెంటాలిటీ అండి వాళ్ళు. ఫస్ట్ అమ్మ నాన్నే కోల్పోయారు. అదే అండి, ఇంకా ఏంటంటే ఒకళ్ళని మనము అవేర్నెస్ చేసే వాళ్ళం మనము. అలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళతో మాట్లాడిన టైం వేస్ట్, మన నోరు పాటు అంతే. కాబట్టి అలా వెళ్ళడమే, మన కష్టంతో మనం బతకడమే తప్పితే ఇంకా వేరే ఏం చేయలేము మనం కూడా. నిజంగా చాలా మీతో మాట్లాడుతున్నంత సేపు కాస్త నవ్వు వస్తుంది, కాస్త ఎమోషనల్ అనిపిస్తుంది. అంటే రెండు చూస్తున్నాను నేను. అలా హ్యాపీగా నవ్వేలోపు మళ్ళీ ఒక సాడ్ సిచ్యువేషన్, మళ్ళీ అలా ఉండేసరికి ఒక ఇలా వస్తూ ఉన్నాయన్నమాట. ఇన్ని అంటే అందుకే నేను ఉగాది పచ్చడి తినాలంటారు, అన్ని కలగలుపు ఉంటాయి ఉగాది పచ్చడిలో అని చెప్పేసి. అంటే నవ్వులు చెప్పే నిజాలు కొన్ని ఉంటాయి కదండి, అందులో ఇదే నవ్వు వెనకుండే నిజం. ఇది బాగుంది టైటిల్ కూడా నిజానికి. అంటే మీరు ఎన్ని ఫేస్ చేస్తే ఇలాంటివి వస్తాయి చెప్పండి. ఎప్పుడు అలాంటివి ఇంకా ఈ బ్యాడ్ సిచ్యువేషన్ అంతా అయిపోయింది అనుకుంటున్నాను నేను. అదే అంటారు కదా 7 సంవత్సరాలు ఉంటుంది శని అని చెప్పాను, అంత పోయింది. ఇప్పటి నుంచి ఇలానే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
వచ్చి చక్కగా మీ గురించి అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. మీ ఫాలోవర్స్ అందరికీ మీరేంటి అనేది ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుందని అనుకుంటున్నాను. సో మళ్ళీ మంచి సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు మూవీ ఛాన్స్ కూడా వచ్చింది కాబట్టి థియేటర్స్లో చూస్తాము మూవీ ఎలా ఉండబోతుంది అనేది. జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలి, రియాలిటీ షోస్కి కూడా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.